నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ పునరుత్తేజం పొందే అవకాశం ఎంతవరకు ఉంటుంది? అదేవిధంగా మొన్న జరిగిన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో తెలుగుదేశం పాత్ర ఉందా లేదా? అట్లాగే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు దాటింది కాబట్టి సో ఈ 18 నెలలు వాళ్ళు అనుకున్నది ఎంతవరకు సాధించగలిగారు, హామీలు ఎంతవరకు నెరవేర్చారు, గత ప్రభుత్వం కంటే మేము మిన్న అని చెప్పి ఏ రకంగా చెప్పుకోగలిగారు? సో వీటన్నిటి మీద మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఇంకా కరెక్ట్గా చెప్పాలనంటే ఫైర్ బ్రాండ్, తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్. ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ని మనం చూసాం, మళ్ళీ ఈ ఫైర్ బ్రాండ్ని మనం మాట్లాడాలి. ఆవిడతో మాట్లాడిన తర్వాత అసలు తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ముందుకెళ్తోంది, ఇంకా భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతోంది, ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ అన్ని విషయాలు కూడా జ్యోత్స్న గారితో మాట్లాడదాం. జ్యోత్స్న గారు నాతో ఉన్నారు. జ్యోత్స్న గారు నమస్తే అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ ఫర్ ది సత్యాగ్రహి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ యువర్ షో. కొంచెం నాతో కొంచెం స్లోగా మాట్లాడితే నేను చాలా నీట్గా వెళ్తాను మీ ఇంటర్వ్యూని. నా మీ దగ్గరకున్నా ఎందుకంటే ఆ స్టేట్మెంట్ తప్పు వ్యక్తితో అంటున్నారు. ఒకసారి ఆలోచన చేసుకోండి. అసలు పీపుల్ నో మీ యాజ్ ప్రాబబ్లీ ఎదుటి వాళ్ళని చాలా నీట్గా ఎదుర్కొంటారు. అది చాలామంది కొంచెం ఫీల్ అవుతుంటారు, అమ్మో ఎవరితో మాట్లాడాలంటే కొంచెం భయం రా బాబు అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది. తప్పును సహించనండి కదా, తప్పును సహించను. అబద్ధం ఎవరు చెప్పినా దాన్ని ఖండిస్తాను. తెలుగుదేశం పార్టీ గురించి ఏ మాత్రం ఒక్క మాట అన్నా కూడా ఒప్పుకోరు, ఎక్కడ ఒప్పుకోను, అస్సలు ఒప్పుకోను. పార్టీనన్నా నా నాయకుడినన్నా ఒప్పుకోను. సో టీడీపీ బలం పెరుగుతోందని అనుకోవాలా, అలాగే స్టేబుల్గా ఉందని అనుకోవాలా? సార్, ఒక రాజకీయ పార్టీకి ఎప్పుడూ కూడా బలం పెరగడం బలం తగ్గడం అంటూ అంత స్పెసిఫిక్గా ఏమి ఉండదండి. రాజకీయ పార్టీ ఎప్పుడూ కూడా ఇంకా ఇంకా ముందరికి వెళ్ళి ఐ వుడ్ సే ఎక్స్పాండ్ అయ్యి ఇంకా ఎక్కువ మందిని రీచ్ అవ్వాలి అని అనుకుంటాం ఎవరమైనా సరే. అది తెలుగుదేశం అయినా ఏ పార్టీ అయినా సరే, దట్ ఈస్ ది ఏమంటారంటే క్రక్స్ ఆఫ్ పాలిటిక్స్ బేసికల్లీ ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ. సో తెలుగుదేశం పార్టీ ఇవాళ రోజున 43 సంవత్సరాలు అయింది మేము పుట్టి. 43 సంవత్సరాల్లో కూడా ప్రజలకి ఎప్పుడు ఎంత చేరువుగా వెళ్ళగలుగుతామని మాత్రమే ఆలోచించాను తప్పించి ఇంకా వేరే ఏది మేము వి డిడ్ంట్ థింక్ ఆఫ్ ఇట్ ఎనీ టైం. సో ఇవాళ మీరు బలపడుతోందా అంటే డెఫినెట్గా ఇంకా ఎక్కువ మందికి మేము చేరుతున్నాం. కొంత మధ్యలో వచ్చినటువంటి చిన్న చిన్నపాటి డిస్టర్బెన్సెస్ వల్ల కొంత ఏదైతే ఒక డిస్కనెక్ట్ వచ్చిందో కొన్ని ప్రాంతాల్లో, ఆ డిస్కనెక్ట్ని మేము ఇవాళ రోజున మళ్ళీ కనెక్షన్స్ తెచ్చుకుంటున్నాం. సింపుల్. తెలంగాణలో కూడా డెఫినెట్గా సార్, నేను తెలంగాణ గురించి మాట్లాడిన ప్రతిసారి కూడా నేను అందరికీ ఏం చెప్తానంటే, తెలంగాణ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ డిఫరెంట్. ఆఫ్ కోర్స్ తెలుగు రాష్ట్రంలో ఒక రాష్ట్రం ఇది. తెలుగు ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు ప్రజలకి మంచి చేయాలని పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు ప్రజల యొక్క అభిమానాన్ని, ఆత్మాభిమానాన్ని ఇంకా ముందరికి తీసుకెళ్తూ ప్రపంచ నలుమూలలా కూడా తెలుగు వారిని బ్యూటిఫుల్గా ఎస్టాబ్లిష్ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సో తెలుగువారు అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వస్తారు, తెలంగాణ ప్రజలు వస్తారు, తెలుగువారు ఎక్కడుంటే వాళ్ళందరూ వస్తారు. సో అలాంటి సర్కమ్స్టాన్సెస్లో తెలంగాణ ప్రాంతంలోని స్పెసిఫిక్గా కాదు, కాకపోతే కొన్ని ఐ వుడ్ సే అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ అంటాం ఒక్కొక్కసారి రాజకీయంలో. రాజకీయపరమైనటువంటి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఒక్కొక్కసారి పార్టీ కొంచెం డౌన్ దీంట్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. అది తెలుగుదేశం పార్టీకే కాదు, చాలా పార్టీలకు అలా వచ్చింది. కాకపోతే అలాంటి పార్టీలు అలా వచ్చినప్పుడు కంప్లీట్గా కనుమరుగయ్యాయి, మళ్ళీ కనిపించలేదు. కానీ తెలుగుదేశం పార్టీకి లోస్ హైస్ పార్టీలు ఏమున్నాయి? కంట్రీ తీసుకోండి, చాలా పార్టీలు వచ్చాయి వెళ్ళిపోయాయి. అంటే యూ డోంట్ ఈవెన్ సీ దెమ్. నేను ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎ పొలిటికల్ పార్టీ బికాజ్ తెలుగు, మీరు తెలుగు అని అంటేనే తెలుగు రాజకీయ చరిత్రలో ఎన్ని పార్టీలు తెలుగు రాజకీయ చరిత్రలో అనలేదు, నేను ఓవరాల్ గా చెప్తున్నాను. చాలా పార్టీలు వస్తాయి వెళ్తుంటాయి. ఒక్కొక్కసారి ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ లో వాళ్ళు కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితి లేక ఇదైపోతూ ఉంటారు. కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని లోస్, ద లోయెస్ట్ ఆఫ్ లోస్ అంటాం అనమాట మనం చూసినా సరే, ఎప్పుడు మళ్ళీ మేము బౌన్స్ బ్యాక్ అయ్యాం తప్పించి ఎప్పుడు ఎక్కడ ఆగలేదు. ద ఓన్లీ రీజన్ బీయింగ్ ప్రజలకి సేవ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో పుట్టినటువంటి పార్టీ కాబట్టి. రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రజలకి సేవ చేయడానికి సార్, నేను ఒక విషయం చెప్తాను. నేను నా పార్టీ గురించి మీరు మాట్లాడమంటే నేను మాట్లాడతాను.
ఇప్పుడు వేరే పార్టీలు నిజంగా చేస్తున్నాయా చేయట్లేదా అనేటువంటిది అది ఒక డిబేటబుల్ అంశం. అవును, మాట్లాడదాం అది. సో నేను అది ఆ అంశంలోకి ఇప్పుడే వెళ్ళాల. నా పార్టీకి సంబంధించి నా పార్టీ విధి విధానాలు, నా పార్టీ ప్రిన్సిపల్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో డెఫినెట్గా వీఆర్ కమింగ్ బ్యాక్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ తెలంగాణ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఎనీవేర్ వేర్ తెలుగు జూబ్లీహిల్స్ తో స్టార్ట్ అయిందేమో ఇది. జూబ్లీహిల్స్ లో మేము కంటెస్ట్ చేయలేదండి. చేయకపోవచ్చు, వెనకాల బాగా నడిచినాయి, కాంగ్రెస్ జెండాలు కనిపించినాయి, కాంగ్రెస్ తో పాటుగా తెలుగుదేశం జెండాలు కనిపించినాయి. అది నేను ఒక విషయం చెప్తానండి, ఎక్కడో మీరు పొరపాటు పడ్డారు కిషోర్ గారు. మీరు అక్కడ, ఎందుకంటే నాకు తెలిసి మీ దగ్గర విజువల్స్ లేవేమో. మన ఇంటర్వ్యూ నేను అనేది మన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత, బికాస్ ఐ డోంట్ యూజ్ మై ఫోన్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ కాబట్టి, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు బీజేపీ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రచారంలో కూడా ఉన్నాయి. సో దట్ వాస్, నేను అందుకనే అన్న బీజేపీతో ఉంటే నేను అసలు అడగను మిమ్మల్ని, కాంగ్రెస్ తో ఉన్నప్పుడే అడుగుతున్నా. నేను అదే చెప్తున్నాను, కాంగ్రెస్ తో ఉన్నప్పుడు ఉన్నాయని మీరు మాట్లాడుతున్నారు, ఆ విజువల్స్ ఉన్నాయన్నారు. అండ్ మేము ఖచ్చితంగా పార్టీ మ్యాండేట్ లేదండి దానికి, లేదు. సో ఎవరైనా పార్టీ మ్యాండేట్ కి వ్యతిరేకంగా అలా పనిచేసి ఉంటే వాళ్ళ మీద చర్యలు కూడా ఉంటాయి. ఓకే, and I'm clear when I say this. Of course, okay. So definitely గా మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే పెట్టండి, పెడతాను. మేము వాటికి సంబంధించి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పార్టీలో పొజిషన్స్ లో లోపాయకారిగా ఒప్పందం జరగల కాంగ్రెస్ పార్టీకి. ఎందుకుంటే సార్ మీరు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధితో మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ, ఒక నిమిషం వినండి కిషోర్ గారు, మీరు అన్నారు, మీరు నన్ను మాట్లాడనివ్వాలన్నారు. సో మీ ప్రశ్న ఏంటి, మీకు లోపాయకారి ఒప్పందం ఉంది అని మీరు అంటున్నారు. నేనంటాను, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా మా పార్టీ విధానం ఎలా ఉంటుందంటే, మేము పొత్తు పెట్టుకుంటే బహిరంగంగానే పొత్తు పెట్టుకుంటాం. 2018లో మేము పొత్తులోనే ఉన్నాం కదా, ఆ ఎన్నికలకు మేము ఒక మహాకూటమిగానే వెళ్ళాం కదా తెలంగాణలో. ఆ రోజున మీరు అందరూ కూడా అదేంటి తెలంగాణలో తెలుగుదేశం ఎందుకు కాంగ్రెస్తో వెళ్ళింది అని చెప్పి ఆ రోజున అన్నారు, బికాస్ వీ వర్ క్లియర్ దట్ మేము కాంగ్రెస్తో వెళ్తున్నామని చెప్పాం. కానీ మేము బహిరంగంగానే పొత్తులు పెట్టుకుంటాం, మాకు రహస్యంగా పొత్తులు పెట్టుకోవడాలు లేకపోతే లోపాయకార ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. వెనకాల ఉన్న కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తున్న వ్యక్తి గత తెలుగుదేశం పార్టీ టీడీపీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన వ్యక్తి కాబట్టి, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఉండొచ్చు అన్న యాంగిల్లో మేము అడిగాం, అంతమించి ఏం లేదు. ఆ లెక్కన 10 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రాంతానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో మినిస్టర్ గా పనిచేశారు. మరి ఒక రకంగా నాకు తెలిసి కదా, మరి ఏమైంది అప్పుడు? ఆయనకి మా పార్టీకి సంబంధం లేదా? వెచ్చంగా పార్టీ పెట్టుకున్నాడు కదా ఆయన, బీఆర్ఎస్. అంటే ఇప్పుడు ఆ రకంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు. ఇక్కడ ఒక్క నిమిషం, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినటువంటి నాయకులు లేరా? బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది ఉన్నారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గర నుంచి పోవడం. సార్ నేను ఏమంటాను, దిస్ ఇస్ కాల్డ్ కన్వీనియన్స్ ఆఫ్ పాలిటిక్స్. ఐఎమ్ సారీ, ఐ డినై దాట్. ఎందుకంటున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు మా నాయకుడిని ఏం అనడు, అది ఒక స్ట్రాటజీ అయి ఉండొచ్చు, నిజంగా ఆయనకి ప్రేమ ఉండుండొచ్చు, అది అది ఒక డిబేటబుల్ అంశం, నేను దాని మీద మాట్లాడలా. కానీ రేవంత్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఏ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి అగెన్స్ట్ గా మాట్లాడలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఒకటి అనడం ఐ థింక్ తప్పు. గురు శిష్యుల సంబంధం కాదా ఆ లెక్కన? మరి కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా గురు శిష్యుల సంబంధమే ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులకు కూడా గురు శిష్యుల సంబంధమే ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ లో ఉన్నటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు కూడా గురు శిష్యుల కాన్సంట్రేషన్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి కాన్సంట్రేషన్ వచ్చింది. సో ఇదే కాన్సంట్రేషన్ 10 సంవత్సరాలు కూడా వచ్చి ఉంటే బాగుండేదేమో అనుకుంటున్నా నేను. సరే, అప్పుడు వేరు ఆ సిచ్యువేషన్. నేను ఒకటే అంటున్నాను, పార్టీ మారినప్పుడు లేదు. నేను ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, ఎక్కడ ఈవెన్ సీనియర్ జర్నలిస్ట్ లైక్ యూ కూడా ఈ క్వశ్చన్ అడుగుతున్నారంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది కిషోర్ గారు, ఏమనుకోమని. ఎందుకనంటే సార్, రాజకీయంగా నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారికి అంతే మా మీద ప్రేమ ఉంటే, రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా అంతే ఒప్పందాలు ఉండుంటే, ఇదే పార్టీలో ఉండి ఇదే పార్టీని బలపరుచుకుంటాంగా. పక్క పార్టీలోకి పోయి పక్క పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయ్యేటువంటి కర్మ మాకేంటండి? మా పార్టీ లేదా? మా పార్టీ ఉంది కదా, ఉంది. మా పార్టీ ఉన్నప్పుడు మా పార్టీని మేము బలోపేతం చేసుకుంటాంగా. అదే రేవంత్ రెడ్డి గారిని నిలబెట్టి మేము ముఖ్యమంత్రిని చేసుకుంటాంగా, నిజంగా అవసరమై ఉంటే, నిజంగా అది ఉంటే. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, నేను ఎందుకు మీలాంటి వాళ్ళు కూడా ఇలా మాట్లాడితే నాకు బాధగా ఉందంటున్నానంటే, సార్ రాజకీయంలో కొంచెం మనం వెన్ వి చేంజ్ ద పార్టీస్, యూజువల్గా ఇది వరకు కూడా అలాంటి, మీరు సీనియర్, మీరు చూసారు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశానికి లేదా జనసేన నుంచి జనసంఘకి అప్పుడు ఉండేది. కానీ ఏ రోజున కూడా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకునేవాళ్ళు కాదు. సో అప్పుడు మనకి ఎప్పుడు కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చేది కాదు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే, కొంతమంది రాజకీయ పార్టీలు పెట్టుకోవడానికో లేకపోతే పార్టీ మారడానికో దేనికైనా సరే చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని ఒక బూచిలాగా చూపించి, ఒక పెద్ద
యూనో ఇదిలాగా చూపించేసి వాళ్ళు సర్వైవ్ అయ్యారు. దాట్ ఈస్ కాల్డ్ సర్వైవల్ టెక్నిక్స్ ఆఫ్ దెమ్. వాళ్ళు బతకడానికి మమ్మల్ని చంపే ప్రయత్నం చేశారు. ఆ చంపే ప్రయత్నంలో భాగంగా విచ్చలవిడిగా తిట్టారు. అంటే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఉండాలి అని అంటే మమ్మల్ని తిడితేనే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ అనుకున్నారు, ఇంకా అనుకుంటున్నారు. కానీ నేనేమంటానంటే ప్రాబబ్లీ రేవంత్ రెడ్డి గారు లిటిల్ మెచ్యూర్ ఏమో ఆ ఇష్యూలో. అవును, నాకు అట్లా అంటే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ తన ప్రస్థానం మొదలుపెట్టింది ఏబీవీపీ నుంచి మొదలుపెట్టారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రైట్? సో అప్పుడు లేని ఏబీవీపీకి ఆయనకి సంబంధం ఉంటే మీకు ఇబ్బంది లేదు, మీకు ఇన్ ద సెన్స్ నేను మిమ్మల్ని అన్నట్లు ఒక్క నిమిషం. అలానే రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్లో కూడా పనిచేశారు. టీఆర్ఎస్కి సంబంధించి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ హీ వాజ్ జెడ్పీ సంథింగ్, రైట్? సో అప్పుడు ఎవరికి ఇబ్బంది లేదు. కానీ వచ్చిన తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని తిట్టట్లేదు కాబట్టి ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని తిడతారేమో. ఆయన తప్పు చేయడు, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయరు. ఎవరో తిట్టాలనుకున్న వాళ్ళు, కావాలని పగబట్టిన వాళ్ళు ఏమైనా తిడతారేమో కానీ చంద్రబాబు నాయుడు గారు నార్మల్గా అయితే ఎవరు రాజకీయాల్లో పార్టీలకి అతీతంగా ఆయన అంటే ఇష్టపడే వాళ్ళే ఉంటారండి. ఏదో నాకు తెలిసి వన్స్ ఆర్ ట్వైస్ ఎవరన్నా యూనో సిద్ధాంతపరంగా ఆయనతో విభేదించవచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మళ్ళీ పైకి రావాలన్న ప్రయత్నం చేస్తోంది. దానికి సపోర్టివ్గా కొంతమంది నడుస్తున్నారు అని చెప్పి నేను చెప్పడం, అంతేగాని ఎవరు నడుస్తున్నారు? కొన్ని పార్టీలు నడుస్తున్నాయి కాదండి, నాకు అన్న ఉద్దేశమే, అంత మించి. కానీ దాన్ని ఎలాగోలా దాన్ని తీసుకురావాలి, రైట్? నిజమే. అప్పటి తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ జవసత్వాలు అయితే ప్రస్తుతం ఇక్కడ దానికి సంబంధించి రూట్స్ అయితే ఇంకా ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా. సో దాన్ని ఎలాగోలా మళ్ళీ పైకి తీసుకురావాలన్న ప్రయత్నం అయితే జరుగుతుంది. నేను ఒక చిన్న మాట చెప్పమంటారా మీకు? అంటే ఇది ఎంత రాంగ్ నోషన్ అంటే మీది. ఇవాళ మీరు అన్నటువంటి ఎందుకంటే నేను ఐ డోంట్ బీట్ అరౌండ్ ద బుష్. నేను మీకు తెలుసు, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను. రేవంత్ రెడ్డి గారు ఏదో మాకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. నేను ఒక విషయం చెప్తా, ఇవాళ రేవంత్ రెడ్డి గారి వల్లే మా పార్టీకి నష్టం జరుగుతుందని నేను చెప్తా. రేవంత్ రెడ్డి గారి వల్లే మా పార్టీకి నష్టం జరుగుతుంది ఒక రకంగా. ఎందుకు అనంటే చాలామంది ఇంకా మీరు అన్నారు చూసారా ఇందాక, యూనో సమ్ పీపుల్ వాళ్ళ పార్టీలో ఏదైనా పొజిషన్లో ఉన్నారో కూడా నాకు తెలియదు అనుకుంటాను. వాళ్ళు వెళ్ళి జెండాలు పట్టేసుకున్నారు అనుకోండి, ఏమైపోతుంది? మా పార్టీ ఇబ్బంది పడుతుంది కదా. నిజంగా పార్టీ మీద అంత ప్రేమ ఉండేటువంటి వ్యక్తులు పార్టీని నమ్ముకొని బతుకుతారండి, మంచైనా చెడైనా. నేను ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే, అగైన్ ఐఎమ్ సేయింగ్, రేవంత్ రెడ్డి గారి మీద పర్సనల్గా నాకేమీ ఏమంటారంటే కోపం లేదు. కానీ ఒక కోపం ఏముంటుందంటే, పార్టీ కష్టకాలంలో ఉందండి. ఆయన పార్టీ వదిలేసి వెళ్ళినప్పుడు ఆయన మీద కార్యకర్తలకి ఇవాళకి కూడా మీరు చూడండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఆయన అంటే చాలా ఇష్టం ఉంటుంది. చాలామంది రేవంత్ అన్నా అంటారు. అలాంటి కష్టకాలంలో అలాంటి కార్యకర్తల్ని వదిలేసి వెళ్ళాలని ఎలా అనిపించింది రేవంత్ రెడ్డికి? ఎలా అనిపించింది? పార్టీ మీకు మంచి అవకాశాన్ని ఇచ్చింది, ఒక ఎమ్మెల్యేగా అవకాశాన్ని ఇచ్చింది, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా అవకాశాన్ని ఇచ్చింది. ఇంకా నాకు తెలిసి ఇంకా ఫ్యూచర్లో ఎన్నో అవకాశాలు వచ్చేవి. అండ్ చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడుగా మీకు ఆ రోజున ఒక మంచి అవకాశం వచ్చింది. అదే సన్నిహిత్యం ఇప్పుడు కూడా ఉంది. అంతగా అలా సన్నిహితంగా ఉన్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. మీరు ఎందుకంటే కానీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడితేనే దాన్ని చెరవలు పొలవలుగా మాట్లాడుతున్న సందర్భాల్లో నేను ఒక విషయం, ఇలాంటి సబ్జెక్ట్ మీ దగ్గర తేవడం అనేది తప్పు కాదని అనిపిస్తుంది. నేను తప్పని అనట్లేదు. నాకు బాధ ఎక్కడ కలిగింది అని అంటే, అసలు ఇవాళ మా పార్టీకి ఒక రకంగా నష్టం కలుగుతోంది అంటున్నా నేను. ఐఎమ్ మోర్ worried about my party. I'm least bothered about any other person. Least. నా పార్టీ బతకాలి, నా పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి కార్యకర్తలు నిజంగా కూడా రేపు పొద్దున తలెత్తుకు తిరగాలని చెప్పి 24 గంటలు కష్టపడి పనిచేస్తాను నేను. నా పార్టీని నమ్ముకొని ఇవాళ రోజున లక్షల మంది కార్యకర్తలు ఉన్నారండి ఇవాళ తెలంగాణ. మీరు పార్టీ గురించి ఇంత కష్టపడ్డా మీకంటూ పార్టీ ఏం చేసింది లేదనుకోండి. ఎందుకు లేదు? ఇవాళ మీలాంటి వ్యక్తులు సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు వచ్చి జ్యోత్స్న గారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తామని అంటే అదేమన్నా నా పేరుతో వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చినటువంటి గుర్తింపు, చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చినటువంటి ఒక డెసిగ్నేషను, పార్టీ నాకు ఇచ్చినటువంటి ఒక అవకాశం అండి. సో పార్టీ హాస్ గివెన్ మీ ద బెస్ట్. అండ్ ఆల్వేస్ నేను కొన్ని వందల సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తానండి, రాజకీయం ఎప్పుడు చాలా మ్యూచువల్గా ఉంటుంది. పార్టీకి మనం చేస్తే పార్టీ మనకు చేస్తుంది. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే 10 సంవత్సరాల తర్వాత. కానీ ఒక సాటిస్ఫాక్షన్ నాకు ఏముంది తెలుసా అండి, ఇవాల్టి వరకు కూడా అక్రాస్ పార్టీస్ అగైన్ ఎవరు కూడా ఏమంటారంటే జ్యోత్స్నను అంత తీవ్రంగా, అంటే రాజకీయంలో ఉండేవాళ్ళు ఎవరు కూడా సరే ఈ అమ్మాయి పార్టీ కోసం కష్టపడుతుందని అనుకుంటారు అంతే తప్పించి ఎవరు కూడా నన్ను తిట్టేవాళ్ళు ఎవరు ఉండరు, ఎక్సెప్ట్ ఫర్ దట్ స్టూపిడ్ బ్యాచ్ ఆఫ్ సంబడి హూ జస్ట్ వాంట్ టు ట్రోల్. వాళ్ళు ఎవరు అంటే నాకు తెలియదు కానీ సార్, నాకు తెలిసి
నా లైఫ్లో చూడనటువంటి చాలా డార్కెస్ట్ డేస్ ఈ 5-6 సంవత్సరాల్లో చూసాను నేను. వర్స్ట్ ట్రోలింగ్, వర్స్ట్ అంటే వర్స్ట్ ట్రోలింగ్ చూసాను నేను. ఒక్కొక్క సందర్భాల్లో అయితే నిజంగా కూడా వెక్కి వెక్కి ఏడ్చినటువంటి సందర్భాలని, అంటే ఇంత ధైర్యవంతురాలుగా కనిపించే నేను కూడా ఐ కుడెంట్ టేక్ దట్ ట్రోలింగ్. ఎందుకనంటే ఇంట్లో ఒక మాట పడని వాళ్ళం, అలాంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం విచ్చలు విడిగా అసలు ఒక అడ్డు అదుపు లేకుండా తిడుతుంటే బాధ అనిపించింది. అంటే నేనేం తప్పు చేయలేదు. ట్రోలింగ్ దేని మీద? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అమరావతి రైతులకు సపోర్ట్గా మాట్లాడాను అనుకోండి, ట్రోలింగ్ చేసేస్తారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుల గురించి మాట్లాడాను అనుకోండి, ట్రోలింగ్ చేసేస్తారు. దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో పుట్టి వరంగల్ ఆడబిడ్డగా ఉన్నటువంటి నన్ను అత్యంత దారుణంగా బీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేశారు. అత్యంత దారుణంగా. కేవలం టీఆర్ఎస్/బీఆర్ఎస్ చేస్తున్నటువంటి అక్రమాలని, అఘాయిత్యాలని, దుర్మార్గాల్ని ఆ రోజున ఎండగట్టానని చెప్పి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. నేను ఇప్పుడు మీరు ట్రాక్ లోకి వస్తున్నాను. అడుగుతోంది అందుకే మిమ్మల్ని, ఎందుకంతది మీరు నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మీరు నన్ను ఆల్మోస్ట్ ఒక 20 minutes నుంచి మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారండి. నేను ఐఎమ్ టెల్లింగ్ యూ మై పార్టీ స్టాండ్. మై పార్టీ ఈజ్ విత్ ఎన్డీఏ. మేము ఎన్డీఏలో భాగస్వామ్యం. కాంగ్రెస్ అనేటువంటి పార్టీ మాకు కాంపిటీటర్ పార్టీ. మా ఏమంటారు అని అంటే ఆపోజిషన్ అది. అలాంటి పార్టీతో మేము ఎందుకు ఇప్పుడు మేము ఎదగాలనుకోండి, ఎందుకు ఆ పార్టీతో మాకు సంబంధం ఉంటుంది చెప్పండి. నేను ఇందాక కూడా చెప్పాను, నేను నా పార్టీ వదిలి వెళ్ళిపోయినటువంటి ఎవరైనా సరే నాకు శత్రువులే. ముఖ్యంగా పార్టీ కష్టకాలంలో వదిలేసి వెళ్ళిపోయారు చూసారా. ఇవాళ నిజంగా మా కార్యకర్తలు కొన్ని సందర్భాల్లో నాకు చాలా బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే అండి, అయ్యో మా నాయకుడిని ఏం అనట్లేదు కాబట్టి వీళ్ళని నెత్తిన పెట్టేసుకుందాం, అయ్యో మా నాయకుడిని ఏం అనట్లేదు కాబట్టి వీళ్ళని నెత్తిన పెట్టేసుకుందాం అని అనుకుంటున్నారు. కానీ పార్టీ కష్టకాలంలో పార్టీ కార్యకర్తల బాధని కూడా కన్సిడర్ చేయకుండా నాయకుడిని పార్టీని వదిలేసి వెళ్ళినటువంటి వాళ్ళని మనం ఇవాళ నెత్తిన పెట్టుకుంటున్నామేమో అనేటువంటి ఆలోచన కొంతమందిలో ఇంకా రావట్లేదు. దట్ ఈస్ సంథింగ్ ఐఎమ్ రియలీ బాదర్డ్. ఎందుకనంటే పార్టీ బతకాలి అని అంటే పార్టీని వదిలేసి వెళ్ళిన వాళ్ళని మనం నెత్తిన పెట్టుకుంటే ఏమీ రాదు మనకి. వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు కదా. ప్రజలకి మంచి చేయాలంటే మనం బతికించాలి కదా పార్టీని. అండ్ వాళ్ళని నేను తప్పు పట్టట్లా, వెళ్ళిన వాళ్ళని కూడా నేనేం తప్పు పట్టట్లేదండి. రాజకీయం ఏమో వాళ్ళకి, కానీ మాకు పార్టీ ప్రాణం కదా. వాళ్ళకి రాజకీయం ఏమో, మాకు పార్టీ ప్రాణం. చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మాట అంటే ఆ రోజున ఒక్కళ్ళు ఊరుకోలేదు తెలంగాణలో. మారుమూల పల్లెటూర్లలోంచి కూడా జనాలు బయటకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఈగ వాలితే. ఈ మధ్యన అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇక్కడ మాదాపూర్లో కానీ ఇటు హైటెక్ సిటీ, మాదాపూర్ హైటెక్ సిటీ వదిలేను సార్. నేను వెళ్ళాను మహబూబాద్, ఎక్కడెక్కడికి వెళ్ళలేదు నేను. ఇంటీరియర్ పార్ట్స్లో కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం ఆ రోజున బయటకు వచ్చే జనాలు ఏంటంతా సార్. నేను అదే చెప్తున్నాను సార్. అంటే కిషోర్ గారు నేను విషయం చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి రాజకీయ నాయకుడి కన్నా ఎక్కువగా ప్రజానాయకుడు. ఆయన రాజకీయ నాయకుడు ఒక లెవెల్ వరకే. ఆయనతో వచ్చిన బాధ కూడా అదే. ఒక రకంగా రాజకీయం ఒక లెవెల్ వరకే చేస్తారు ఆయన. బియాండ్ దట్ రాజకీయం చేయడు. ఎప్పుడు వచ్చే తలనొప్పే కదా. మీ ఉద్దేశంలో మీలాంటి వాళ్ళు అంటారా ఎప్పుడు ఇంతే అంటారు మీరు, కానీ ఎప్పుడు వచ్చేదే కదా అది. He doesn't see politics above people. For him, people are above politics. Okay. That's the problem with Chandrababu Naidu garu for most of the time, for most of the people. నేను ఏమంటానంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత ఉందండి. కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకంటే నాయకత్వం ఎక్కడి నుంచో రాదు సార్, కార్యకర్తల నుంచే వస్తుంది. మీ నెక్స్ట్ క్వశ్చన్ కూడా నాకు తెలుసు. ఏమంటే మరి అంత ఆవశ్యకత ఉంటే 2 ఏళ్ల నుంచి ఎందుకు అధ్యక్షుని పెట్టలేదు మీ సార్ అని అడుగుతారు మీరు. మీ క్వశ్చన్ నాకు తెలుసు. మీ ముఖ కవళికలతో మీ క్వశ్చన్ పెట్టగలను సార్ నేను. ఎందుకంటున్నానంటే ఇవాళ రోజున 18 నెలలుగా పెట్టుకోవాలి కదా. అదే చెప్తున్నాను. ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయనంటే దొరకట్లేదా, ఇది లేదా, అది లేదా అని చాలామంది మాట్లాడతారు. కానీ సెవరల్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒక 3 నాయకుల్ని చూసాం మేము. 3 నుంచి 4 నాయకుల్ని చూసాం. అంటే ఈ రేస్లో కాదు, అధ్యక్షులుగా పనిచేసి ఇది చేసిన వాళ్ళు. స్వప్రయోజనాల కోసం ఆ డెసిగ్నేషన్ని వాడుకునేటువంటి వాళ్ళని చూస్తే భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కార్యకర్తలు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు, చాలా డెలికేట్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇప్పుడు మనం ఏ ఒక్క స్టెప్ వేసినా, తప్పుడడుగు వేసినా ఇట్స్ గోన్ బి వెరీ ఫేటల్ ఫర్ ద కార్యకర్తలు. సో అందుకని చాలా జాగ్రత్తగా మీరు, I think I should tell you very openly this,
మేము ఇవాళ రోజున ఒక ఏదైతే మేము ఆంధ్రప్రదేశ్లో చేసామో ఒక రకంగా అంటే ఐవీఆర్ఎస్ అండ్ సర్వేల ఆధారితంగా న్యూట్రల్ జనాలకు సంబంధించినటువంటి సర్వేల ఆధారంగా ఏ రకంగా అయితే అక్కడ మేము మండలాధ్యక్షులను కూడా అదే రకంగా చూస్ చేసుకున్నాం, ఈవెన్ గ్రామ అధ్యక్షులను కూడా గ్రామ పార్టీ అధ్యక్షులను కూడా మేము అదే రకంగా చూస్ చేసుకున్నాం. సో అలాంటి ఒక సిస్టమ్ని ఇక్కడ తీసుకొస్తున్నాం. బట్ ఇక్కడ మాకు అంత మ్యాన్ పవర్ అక్కడంటే మేము అధికారంలో వచ్చాము ఒక 18 నెలలు అయింది 16 నెలలు అయింది కాబట్టి వీ హ్యాడ్ దట్ మ్యాన్ పవర్ దర్ ఈవెన్ వెన్ వీఆర్ ఇన్ ఆపోజిషన్. ఇక్కడ కొంచెం ఆ మ్యాన్ పవర్ తక్కువ ఉండి స్లోగా అది బిల్డప్ చేసుకుని వీ హ్యావ్ నౌ స్టార్టెడ్ ది ప్రాసెస్. మండా వెంకటేశ్వరరావు గారు మీకు గుర్తుండే ఉంటుంది. ఇలాంటి నాకు చాలా ఇష్టమైనటువంటి నాయకుల్లో ఆయన ఒకళ్ళు. నేను కూడా బాగా లైక్ చేస్తాను, ఎందుకంటే ఆయన మాట తీరు అది కొంచెం చాలా చాలా బాగుంది, చాలా పద్ధతిగా మాట్లాడు. మనం ఎంత ఆయన్ని చేసినా అలా కాదమ్మా ఇలా వెళ్తాను ఇలాగే మాట్లాడాలి కదా అని అంటారు. సో అలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కానీ తెలుగుదేశం పార్టీ యూజ్ చేసుకోలేకపోతుందా, యూజ్ చేయనీయట్లేదా, లేకపోతే ఏమన్నా అడ్డం పడుతున్నాయా? ఏమీ లేదండి. ఇట్స్ జస్ట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్నిసార్లు నేను ఇందాక చెప్పినట్టుగా కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్. ఒకటి టైం, రెండు ఆ నాయకులకు కూడా వాళ్ళ ఇబ్బందులు ఉండుంటాయి. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టుగా మండవ గారిని నేను చాలా సందర్భాల్లో కలిశాను. చాలా విషయాల్లో ఆయన సజెషన్స్ తీసుకుంటాను, నేను ఆయన అడ్వైజెస్ తీసుకుంటాను. అంటే కొన్ని సందర్భాల్లో మాట్లాడేటప్పుడు వాళ్ళు సీనియర్స్ అండ్ దే హ్యావ్ వర్క్డ్ బ్యూటిఫుల్లీ డ్యూరింగ్ దట్ టెన్యూర్. అప్పుడు నేను రాజకీయాల్లో లేను, కానీ నేను చాలా సందర్భాల్లో వాళ్ళని అడిగి తెలుసుకుంటూ ఉంటాను. సార్ ఇలాంటి ఒక ఇరిగేషనో ఇంకోటో ఇలాంటి దాని మీద మనం ఎలా రియాక్ట్ అవ్వాలి ఏంటి అంటే హౌ డు వి టేక్ ఇట్ ఫార్వర్డ్, అలా చాలా సందర్భాల్లో ఆయనతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అండ్ ఐ గివ్ హిమ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ అండి. సో అలా చాలామంది నాయకులు ఉన్నారు తెలంగాణ, నేను లేరని అనట్లేదు. సో ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అనమాట. టైమ్, ఆ నాయకులకు సంబంధించినటువంటి ఆలోచన విధానం ఇప్పుడు ఎలా ఉంది, అండ్ ఇంకా సెవరల్ ఫ్యాక్టర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కార్యకర్తల అభీష్టం ఎలా ఉంది. కార్యకర్తల్ని మనం ఈసారి మాత్రం ట్రస్ట్ మీ కిషోర్ గారు, ఇట్స్ గోన్ బీ ప్యూర్లీ కార్యకర్తల అభీష్టం మేరకే ఏదైనా ఉంటుంది తెలంగాణలో, ప్యూర్గా, నథింగ్ బియాండ్ దాట్. సో అది చేయడానికి కొంత సమయం పట్టిందండి. అండ్ అదేమైపోయిందంటే కొంత ఐ వుడ్ సే ల్యాగ్ అయింది. అది జరగకుండా ఉండాల్సిందేమో నేను కూడా భావిస్తాను. స్థానిక ఎన్నికల లోపల ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుండేది. స్థానిక ఎన్నికల్లో ఎందుకంటే యూజువల్గా ఇట్స్ ఏమంటారంటే గుర్తులు లేకుండానే వెళ్ళేది కాబట్టి డెఫినెట్గా ఐ ఆల్సో సే దాట్. కాకపోతే మా వాళ్ళు ఎంత మొండవాళ్ళు అంటే అండి, ఆల్రెడీ చాలా చోట్ల నాకు తెలిసి కొన్ని చోట్ల యునానిమస్ కూడా చేసేసుకున్నారు. అంటే అలాంటి, ఎందుకంటే స్థానిక గ్రామ సర్పంచ్ అండి, ఎవరు కావాలనుకుంటాం మనం? మనకు తల్లో నాలుగులా మెదిలే వాళ్ళు, మనకి ఏ పని అంటే ఆ పని చేసి పెట్టేవాళ్ళు, ఏ రాత్రి అయినా సరే మన దీనికి రెస్పాండ్ అయ్యే వాళ్ళే కావాలనుకుంటాం. అలా కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఉంటారు సార్. సో మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ దట్స్ ద రీజన్ వీఆర్ విన్నింగ్ ద హార్ట్స్. సో ఇప్పుడు ఖమ్మంలో కొన్ని మొన్న అదే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బెల్ట్లో ఏదైతే సార్ మొన్న మహబాద్లో కూడా ఒక చోట అయింది, అదే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటిది కాదు, ఈవెన్ ఇంటీరియర్ పార్ట్స్ ఆఫ్ కరీంనగర్లో ఒక చోట అయింది. అలా నాకు ఇంకా డీటెయిల్స్ రాలేదు ప్లేస్ వేరని, ఎందుకంటే వాళ్ళు మేడం ఇది మనది అయింది అని చెప్పి ఒక ఫోన్ చేయడము. నిన్న నేను కొంచెం వేరే దీంట్లో ఉండి ఐ కుడెంట్ ఆన్సర్ దోస్, బట్ ఐ జస్ట్ గోట్ అ మెసేజ్. సో కరీంనగర్ ఇంటీరియర్ పార్ట్స్లో ఒకటైంది, ఈవెన్ దిస్ లాంగ్ ఆదిలాబాద్ దగ్గర ఒకటైంది. సో సార్ ఇట్ వాజ్ నాట్ అ జోక్ విత్ తెలుగుదేశం పార్టీ. అట్లా అనట్లా, కానీ అంటే కాకపోతే ఎస్ నేను మీ మనసును కూడా నేను అర్థం చేసుకున్నా, మేము కొంచెం ఫాస్ట్ గా వచ్చుంటే ఇంకా బాగుండేదని మీరు ఫీల్ అవుతున్నారండి. జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలకి తీసుకు వెళ్ళాలి. సో అక్కడ కూడా అంటే తెలుగుదేశంగా వస్తుందా, తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి వస్తాయా, ఆ బంధం ఇక్కడ కూడా కొనసాగిస్తారా? ఆ బంధం ఇక్కడ అని కాదు, మేము ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాం, రైట్? సో ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమీకరణాల దృష్ట్యా ఎక్కడ మేము డైరెక్ట్గా పోటీ చేయాలి, ఎక్కడ మేము సపోర్ట్ చేయాలి, లేదా ఎక్కడ మేము సైలెంట్గా ఉండాలి అనేటువంటిది మేము డిసైడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు మన బీహార్లో మేము సపోర్ట్ చేసాం కదా, వి క్యాంపెయిన్ ఇన్ఫ్యాక్ట్. సో అట్లా అకార్డింగ్ టు ది సిచ్యువేషన్. ఈవెన్ మొన్న జూబ్లీ హిల్స్లో కూడా లాస్ట్ మాకు ది మ్యాండేట్ డిడ్ నాట్ కమ్ టిల్ లాస్ట్ 2-3 days ముందర వరకు మాకు రాలేదు యాక్చువల్గా హైకమాండ్ నుంచి. ఎందుకంటే వాళ్ళ హైకమాండ్ మా హైకమాండ్ మాట్లాడుకోవాలి కదా, ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏ పార్టీలో ఉన్నటువంటి బీజేపీ నుంచి ఒక అభ్యర్థిని పెట్టారు ఇక్కడ, మేము అభ్యర్థిని నిలబెట్టమని చెప్పి మేము ముందరే చెప్పేశాం. అండ్ జనసేన కూడా ఐ థింక్ దట్ ఒక డెసిషన్ ఆఫ్ నాట్ కంటెస్టింగ్. సో
మేము సపోర్ట్ చేస్తున్నామా లేదా అనేటువంటి దాని మీద వీ హ్యాడ్ టు గెట్ ఎ క్లారిటీ. ప్రత్యక్షంగా మనం సపోర్ట్ చేయాలా లేకపోతే వీఆర్ స్టేయింగ్ కామ్ అనేటువంటిది. సో ఆ క్లారిటీ ఒక 3-4 days ముందర వచ్చింది అండ్ డెఫినెట్లీ వీ సపోర్టెడ్. సార్ నేను విషయం చెప్తానండి, మీరు నన్ను అడిగితే సపోర్ట్ చేశారా? బీజేపీలో మేము బీజేపీతో ఎన్డీఏలో ఉన్నాం. అసలు క్వశ్చన్ అక్కడే ఎరేజ్ అవుతుంది. అది మీ క్వశ్చన్ ఏమో కానీ నేను అందుకే మీ క్లారిటీ ఇచ్చాను. మేము ఎన్డీఏలో భాగస్వామ్యులుగా ఉన్నాం. ఎన్డీఏలో భాగస్వామ్యులు ఇప్పుడు బీహార్లో ఆ పార్టీ వాళ్ళు ఎన్డీఏలో భాగస్వామ్యులుగా ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని అడిగారు క్యాంపెయిన్ చేయండి అని అడిగారు, వెళ్ళి క్యాంపెయిన్ చేసి రైట్. ఇక్కడ కూడా వీళ్ళు అడిగితే క్యాంపెయిన్ చేసేవాళ్ళం, యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఓకే, కానీ మేము ఎన్డీఏలో భాగస్వామ్యులుగానే ఉన్నాం. ఓకే, తెలంగాణలో టీడీపీగా వస్తుందా కూటమిగా వస్తుందా అనేది ఇక్కడ కొంచెం క్వశ్చన్ కూడా అది ఇంకా మనం వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే ద డెసిషన్ హ్యాస్ టు బి టేకెన్. ఇంకా దానికి సంబంధించి డెసిషన్ ఏం రాలేదు. రైట్. కాకపోతే నేను అనుకోవడం, నా పర్సనల్ ఒపీనియన్ మీరు అడిగితే మాత్రం ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ టీమ్ లాగా రావాల్సినటువంటి అవసరం తెలంగాణలో ఉందని నేను భావిస్తున్నాను. మీరు తెలంగాణవాదే ఆంధ్రవాదే? నేను తెలుగువాదినండి. నేను తెలంగాణవాదిని. తెలంగాణ ఉద్యమంలో ఉన్నదాన్ని, తెలంగాణకి ఎప్పుడు అన్యాయం జరిగినా మాట్లాడా. అండ్ డెఫినెట్గా నా అస్తిత్వం తెలంగాణ. నేను పుట్టింది తెలంగాణలో, పెరిగింది తెలంగాణలో, చదువుకున్న తెలంగాణలో, నేను పెళ్లి చేసుకుని బతుకుతున్న తెలంగాణలో. సో డెఫినెట్గా నా అస్తిత్వం తెలంగాణ. ఓకే, అంటే రేపు తెలంగాణ రేస్లో జై తెలంగాణ అనేటువంటిది నా నినాదం, అలానే జై తెలుగుదేశం అనేటువంటిది కూడా నా నినాదం. నేను అడగను అవి, ఎందుకంటే ఇప్పుడు ఏలా అంటే రేపు రేస్లో మీరు ఉంటారా ఉండరా అనేది నేను కొంచెం ఏ రేస్లో అంటారు? ఏ రేస్ అయినా సరే మనం పార్టీతో అసోసియేటెడ్గా అఫిలియేటెడ్గా ఉన్నప్పుడు కిషోర్ గారు డెఫినెట్గా అవకాశాలు వస్తాయి, వచ్చినప్పుడు వస్తాయి అనుకుని ఉంటాం. అయితే నా ఇష్యూలో మాత్రం నేను ఇప్పటికీ చాలా సందర్భాల్లో క్లారిఫై చేశాను, మళ్ళీ క్లారిఫై చేస్తున్నా. నా రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు గారు. నేను రాజకీయంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి రావడానికన్నా ముందర ఆయనతో నేను ఆల్మోస్ట్ ఐ హ్యాడ్ అన్ ఇంటరాక్షన్ ఫర్ 2 long hours. క్లారిటీ అయితే వచ్చేసింది, క్లారిటీ వచ్చింది. అండ్ ఐ హ్యావ్ టోల్డ్ హిమ్, సార్ నా రాజకీయ జీవితం మీ చేతుల్లో పెడుతున్నాను, అండ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఐ బిలీవ్ హిమ్, ఐ ట్రస్ట్ హిమ్. అండ్ టచ్ వుడ్ ఇప్పటివరకు నాకు ఆయన ఇచ్చినటువంటి గౌరవం కావచ్చు, నాకు ఆయన ఇచ్చినటువంటి ఒక పొజిషన్ కావచ్చు, దట్ ఈస్ ఐ థింక్ అంటే ఇంత ఫాస్ట్గా ఎవరికి రాలేదేమో అనిపించింది నాకైతే. సో ఐ బిలీవ్ హిమ్, ఐ ట్రస్ట్ హిమ్, అండ్ హీ హాజ్ ఆల్వేస్ సీన్ టు దట్ ఐ వాజ్ గివెన్ మై డ్యూ పొజిషన్. తెలుగుదేశం పార్టీలో అంటున్నాను అనుకోకండి, లేడీస్కి ఇచ్చిన ప్రాధాన్యత చాలా తక్కువ. తప్పు మాట మాట్లాడుతున్నారేమో కిషోర్. గతంలో పెద్ద పెద్ద వాళ్ళని చూసాం, కానీ తర్వాత తగ్గిపోయింది ప్రాధాన్యత. తెలుగుదేశం పార్టీలో కొంత అంటే మనం పార్టీ ఆవిర్భావం నుంచి చూస్తే డెఫినెట్గా వీఆర్ లిటిల్ బయాస్డ్ టువర్డ్స్ ఉమెన్. మీరు అన్న పాయింట్ నేను రాంగ్ అని ఎందుకు అంటున్నా అంటే, అసలు రాజకీయాల్లోకి మహిళలకి అత్యధికంగా ఒక ప్రాధాన్యత ఇస్తూ రిజర్వేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లోకల్ బాడీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఆ రోజున అసలు ఆ రిజర్వేషన్ కాన్సెప్ట్ తీసుకొచ్చిందే మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ విమెన్ రిజర్వేషన్స్. అండ్ ఆల్సో ఇవాళ మీరు మాట్లాడుతున్నారు అసలు ద హైయెస్ట్ పొజిషన్స్ ఇచ్చాం మేము, స్పీకర్ లాంటి మీరు అన్నారు స్పీకర్ లాంటి పొజిషన్స్ కూడా ఇచ్చాం. బట్ అట్ ద సేమ్ టైం ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏమైంది అని అంటే, రోజా లాంటి నాయకురాలు కూడా మా పార్టీలో ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రతిభా భారతి లాంటి వాళ్ళకి ఆవిడకి స్పీకర్ ఇచ్చారు ప్రతిభా భారతి గారికి, నాకు తెలిసినంత వరకు. ఇవాళ వారి తనయురాలకి మేము ఇవాళ ఎమ్మెల్సీ ఇచ్చాం, నన్నపనేని రాజకుమార్ గారు ఇవాళ వారి తనయురాలకి మేము ఎమ్మెల్సీ ఇచ్చాం. సో ఇవాళ మా పార్టీకి నేననేది ఏంటంటే ఒక సర్టెన్ కొంతమంది మనం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. సో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అని కాదండి. నేను మీకు ఒక మాట చెప్తాను, అంటే ఒక విమెన్ పాలిటీషియన్గా ఒక మాట చెప్తాను. రాజకీయం అంత ఈజీ కాదండి, మహిళలకి ముఖ్యంగా అసలు ఈజీ కాదు. సెవరల్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే రాజకీయం అనేటువంటిది ఎప్పుడు 24/7 వర్క్ అది. సో అది మనం చేయగలిగేటువంటి ఒక పరిస్థితి మనకు కూడా ఏర్పడాలి, మహిళలుగా మనకు కూడా ఏర్పడాలి. నేను అనుకోండి నిజంగా నేను ఇన్నేళ్లకి నేను రాజకీయంలోకి వచ్చాను కాబట్టి నా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు, అన్నిటికన్నా ఎక్కువ నా భర్త సపోర్ట్ నాకు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఐ కుడ్ డూ ఇట్. అందరికీ అలాంటి పరిస్థితి ఉండాలని లేదు, వస్తుందని లేదు. సో దట్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే కాదండి, చాలా పార్టీ ఇన్ఫ్యాక్ట్ ఉన్న అన్ని పార్టీస్లో కూడా విమెన్ రిప్రజెంటేషన్ చాలా తక్కువగా ఉంది. ఎందుకు విమెన్ రిప్రజెంటేషన్ తక్కువగా ఉంది అని అంటే, పాలిటిక్స్ అనేటువంటిది ఇట్ ఈస్ అ వెరీ టాక్సింగ్ జాబ్ ఫర్ విమెన్. ఇంకా కూడా అది ఇట్ హ్యాస్ నాట్ సంక్ ఇన్ టు ద బ్రెయిన్స్ ఆఫ్ పీపుల్ దట్ విమెన్ క్యాన్ బి పొలిటీషియన్ అండ్ విమెన్ లీడర్షిప్ క్యాన్ బి యాక్సెప్టెడ్ అనేది ఇంకా సింక్ అవ్వలేదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, అందుకే నాకు నిజంగా కూడా మోదీ గారు ఇవాళ రోజు తీసుకొచ్చినటువంటి ఆ 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో,
ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు మా పార్టీ ఆ రోజు నుంచి దానికి సపోర్ట్ చేస్తూనే ఉన్నాం మేము. ఆ బిల్లుకి మేము సపోర్ట్ చేస్తూనే ఉన్నాం. అప్పుడు కూడా చేసాం, మొన్న కూడా చేసాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలా సందర్భాల్లో వి ట్రైడ్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఆల్సో, బట్ సమ్ టైమ్స్ వీ కుడెంట్ డూ ఇట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆల్సో. రైట్. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అండి, విమెన్ లీడర్షిప్ అనేటువంటిది దౌర్భాగ్యం ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి చాలా ఏర్పడిందండి. చాలా ఏర్పడింది. ఫర్ అ మ్యాన్ ఇట్స్ ఈజీ టు మాన్యూవర్ ఇన్ పాలిటిక్స్, ఫర్ అ విమెన్ ఇట్స్ అ లిటిల్ టఫ్. సో అది ఇప్పుడున్న పరిణామాలు చూసినప్పుడు కూడా కొన్ని ఇన్స్టెన్సెస్ చూస్తే కూడా కష్టమే. అంటే ఏమైపోతుందంటే, ఇప్పుడు నన్నే తీసుకోండి, నేను చెప్తున్నాను కదా, ఇఫ్ ఇట్ వాజ్ నాట్ ఫర్ మై హస్బెండ్ సపోర్ట్ టు మీ, ఐ థింక్ ఐ కుడ్ నాట్ హ్యావ్ కంటిన్యూడ్ ఇన్ పాలిటిక్స్. నిజంగా. ఎందుకనంటే ఒక 20 ఏళ్ళు అయిందా మీరు పార్టీలోకి వచ్చి? నేను వచ్చి 6 ఏళ్ళు అయిపోయిందండి అంతే. 6 ఏళ్ళే నేను పార్టీలోకి వచ్చి. కానీ ఎందుకంటున్నా అంటే, నేను ఆ రోజున ఉద్యమంలో చేయగలిగిన తర్వాత ఇండిపెండెంట్గా నేను ఇష్యూస్ మీద ఫైట్ చేయగలిగిన, తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీలో ఉండి ఫైట్ చేయగలిగిన, ఇట్ ఈస్ బికాజ్ ఐ గాట్ దట్ సపోర్ట్ ఫ్రమ్ మై హస్బెండ్. లేదనుకోండి, మీరు ఒక చిన్న మాట ఆలోచన చేయండి. రాజకీయాల్లో మహిళల్ని మనం ఒక రకంగా వాళ్ళని దెబ్బ కొట్టాలి అని అంటే ఓన్లీ ఆయుధం క్యారెక్టర్ అసాసినేషన్ అండి. అంతే, ఓన్లీ ఆయుధం అందరి దగ్గర ఉన్నది. సో అది అందరూ తీసుకోలేరండి. నేను అదే చెప్పాను మీకు ఇందాక. అసలు కొన్ని సందర్భాల్లో అయితే నాకు అనిపించింది, చూసినానికి ఇది అవసరమా అనిపించింది. నిజంగా ఏడవని రోజు లేదు కొన్ని సందర్భాల్లో అయితే. ఏంటిది, వై షుడ్ ఐ ఫేస్ దిస్, ఫర్ వాట్ అండ్ వాట్ ఆమ్ ఐ గెయినింగ్? అసలు ఏమొస్తుంది నీకు ఇవన్నీ ఫేస్ చేస్తే ఏమొస్తుంది జ్యోత్స్న, అసలు నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే, కూర్చోబెట్టి మా ఆయన నాకు ఒక విషయం చెప్పాడు. జ్యోత్స్న, ఇవాళ నువ్వు ఫేస్ చేస్తున్నావు, టఫ్గా ఫేస్ చేస్తున్నావు, మళ్ళీ రిటర్న్ పోయి ఎవడైతే మాట్లాడుతున్నాడో వాడికి ఒక సమాధానం ఇవ్వగలుగుతున్నావు, వాడి భాషలో కాకుండా నీ భాషలో సమాధానం ఇవ్వగలుగుతున్నావు. ఇలా చేయలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసం నువ్వు నిలబడాలని అన్నారు. ఆయన అన్నారు కాబట్టి, ఆయన ధైర్యం ఇచ్చారు కాబట్టి నేను ఇవాళ నిలబడ్డానని అనుకున్నాను. లేకపోతే హౌ మెనీ విల్ గెట్ దాట్ సపోర్ట్? ఒక తప్పుడు మాట రాగానే అన్ని బంద్ చేసుకుని ఇంట్లో కూర్చో అంటారు. సో ఇట్స్ నాట్ ఈజీ అండి. సో ఇట్స్ నథింగ్ టు డూ విత్ పార్టీ యాజ్ సచ్, ఇట్స్ ది సైకీ అవుట్ సైడ్. సో దాన్ని కొంచెం అందరం ఒక సమాజం, అవకాశాలు కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి కంపారిటివ్లీ. అది రీజన్ అదే అని చెప్తున్నాను కదా. సో నేను చెప్పాను కదా, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక జాతీయ అధికార ప్రతినిధిగా నేను తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆల్మోస్ట్ ఒక 15,000 కిలోమీటర్లు తిరిగానండి నేను, వివిధ కాన్స్టిట్యున్సీస్లో క్యాంపెయినింగ్ చేస్తూ. బికాజ్ ఐ ఫెల్ట్ దట్స్ మై జాబ్. పార్టీ అని నాకు స్పెసిఫిక్గా ఏం చెప్పలేదు, బికాజ్ ఐ ఫెల్ట్ దట్స్ మై జాబ్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ వెరీ వెల్ నోన్ టు మీ. సో నేను ఐ ఫెల్ట్ ఐ షుడ్ కాంట్రిబ్యూట్, వాళ్ళ క్యాంపెయినింగ్లో నేను కాంట్రిబ్యూట్ చేయాలని అనుకున్నాను. కానీ అన్ని వేల కిలోమీటర్లు తిరిగినప్పుడు నాకు ఇంట్లో అంత సపోర్ట్ వచ్చింది కాబట్టి నేను తిరగగలిగాను. మిగతా వాళ్ళకి ఆ సపోర్ట్ వస్తుందని గ్యారంటీ ఎక్కడ ఉంది చెప్పండి? రాజకీయాల్లోకి రావాలనంటే కొన్ని వదులుకోవాలి, తప్పదు. ఇంకా నేను అదే చెప్తున్నాను, అది అందరికీ పాసిబుల్ అయ్యే సిచ్యువేషన్ ఇంకా మన సమాజంలో రాలేదు. ఇంత చేసినా సరే నన్ను కూడా అన్నవాళ్ళు ఉన్నారు, చూసావా పిల్లల్ని వదిలేసి రోడ్లు పట్టు తిరుగుతుంది అన్నారు. లక్ ఏంటంటే ఐ హ్యాడ్ ఎ సపోర్టింగ్ ఫ్యామిలీ బ్యాక్ హోమ్. సో ఐ డెంట్ హ్యావ్, నేను నిజంగా చెప్తున్నానండి, నేను వెళ్ళిపోయినప్పుడు మా అమ్మాయికి కూర్చోబెట్టి మా ఆయన చదువు చెప్పాడు. దాని ఎగ్జామ్స్ వచ్చినప్పుడు నెలల తరబడి కూర్చోబెట్టి చదువు చెప్పాడు. మా అబ్బాయి ఏది ఉన్నా సరే, అమ్మ నేను చూసుకుంటాను వెళ్ళిపో అమ్మ అన్నాడు. ఈవెన్ టుడే మా అమ్మాయి నాకు ఎక్కడున్నా సరే, అమ్మ నువ్వు టైంకి తిన్నావా లేదా అంటే, దట్ ఈస్ ది కన్సర్న్ దే షో ఆన్ యూ. సో యూ ఫీల్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాక్ హోమ్ నార్మల్ కాబట్టి ఇంకా చలో యూ డూ యువర్ వర్క్. సో అలాంటి ఒక సైకాలజీ అనేటువంటి సమాజంగా మన అందరం కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలండి. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తేనే కదా మహిళలు బయట. సార్ ఇట్స్ ఆల్ అ కాంపిటేటివ్ గేమ్ కిషోర్ గారు. మీరు ఎక్కువ మంది ఉన్నారు, కంపీట్ అవుతారు కాబట్టి మీకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. మేము తక్కువ మంది ఉన్నాం, కంపీట్ తక్కువ అవుతున్నాం కాబట్టి మాకు తక్కువ అవకాశాలు వస్తున్నాయి. సో మాకు అవకాశాలు ఎక్కువ సమానంగానే వస్తున్నాయి ఈ రోజు. మాకు అవకాశాలు ఎక్కువ రాజకీయాల్లో రాకపోవచ్చు కానీ బయట. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఎక్కువ మంది రాజకీయాల్లోకి వస్తున్నారు కాబట్టి మీకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. మేము ఇంకా అంత రావట్లేదు కాబట్టి మాకు తక్కువ వస్తున్నాయి. మేము వచ్చిన రోజున ఇట్ విల్ బి 50-50 డెఫినెట్లీ. రేపు రాబోయే రోజుల్లో ఒక తెలంగాణకి సంబంధించి మనం ఇప్పుడు ఏ రకంగా అధ్యక్షుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం, అధ్యక్షుడు లేడని చెప్పి 18 నెలలుగా లేరనుకుంటున్నాడు. ఆ రేస్లో జ్యోత్స్న గారు ఉండాలని చెప్పి అయితే కోరుకుంటున్నాను. నో డౌట్ దాంట్లో ఉంటారేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. See, as I said, he is my boss. చంద్రబాబు నాయుడు గారు బాస్ అని నేను ఎందుకు చెప్తానంటే, హీఈస్ అ లీడర్ బేసికల్గా. నా మటుకు నాకు నా రాజకీయ గురువు ఆయన. ఆయన ఏది చేసినా నా మంచి కోసమే చేస్తారని నేను చాలా బలంగా నమ్ముతానండి.
సరే, తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసే అవకాశం అయితే లేదు తెలుగుదేశం పార్టీకి. నేను లేదు అని అనట్లేదు, బట్ మేము ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాం. ఎన్నాళ్ళ పాటు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉంటాం. అక్కడ ఎన్డీలో భాగస్వామ్యం సార్, అంటే మేము ఆంధ్రప్రదేశ్ నేషనల్ కి లెవెల్లో సంబంధించి నేషనల్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఒక కూటమి కిషోర్ అనుకుంటారు. గారు, మేము సరే, నేషనల్ ఇక్కడికి లెవెల్లో వచ్చిన తర్వాత ఉన్నాం. నేనేది మేము సరే, నేషనల్ కరెక్ట్, లెవెల్లో నేషనల్ ఉన్నాం. లెవెల్లో దాన్ని ఉన్నారు మీరు. కన్వీనియంట్ గా మర్చిపోకూడదు అలాగా. నేను మర్చిపోవట్లా, ఆ, మీరు మరి? ఉండొచ్చు, నేను కాదనట్లా. అట్లీస్ట్ తెలంగాణలో ఉన్న ఒంటరిగా పోటీ చేసే అవకాశం కల్పించుకోవచ్చు కదా. నేను మీ అదే అంతటగా మీరు. చెప్తున్నాను సార్. నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మేము ఒంటరిగా పోటీ చేయలేకని కాదు కదా. ఎవరు చేయలేంది, పక్క చేయలేంది మీరు మేము కదలమానంటే అలా అట్లా ఎట్ట కుదరదు, అదట్ట నేను కుదరదు. ఏమంటానంటే ఇట్ ఈస్ నాట్ లైక్ మనం ఒంటరిగా చేయాలా, ఒంటరిగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి మీరు చూడండి, ఏ రోజున కూడా మేము చాలా సందర్భాల్లో మీలాంటి వాళ్ళు కూడా అన్నారు, మీరు ఒంటరిగా పోటీ చేయలేరా, ఎప్పుడు పొత్తుల్లో వెళ్తారని కూడా అన్నారు. అంతే. కానీ సి ఫర్ అస్ ఇట్స్ నాట్ అబౌట్ పవర్, ఇట్స్ నాట్ అబౌట్ పొజిషన్. ఒకసారి పొత్తు బీజేపీతో ఉంటుంది, ఒకసారి పొత్తు కాంగ్రెస్ తో ఉంటుంది, ఒకసారి పొత్తు నేను ఏమంటానంటే ఉన్నటువంటి వామపక్షాలతో ఒక ఉంటుంది. నిమిషం, ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకి ఏది మంచిదే మేము అది చేస్తాం. చాలా సందర్భాల్లో దానివల్ల పార్టీ నష్టపోయింది కూడా. అయినా సరే మేము ఎక్కడ వెనక్కి తగ్గల. మమ్మల్ని తిట్టినోళ్ళు కూడా ఉన్నాయి. మీరు ఇప్పుడే అన్నారు వెళ్తే వెళ్తాను, వాళ్ళతో వెళ్తారు. కానీ నేను ఒకటి చెప్తానండి, ప్రజలకి ఏది అవసరమో, ప్రజలకి ఏది మంచో తెలుగుదేశం పార్టీ అదే చేస్తుంది. అదేంటి, నచ్చినా నచ్చకపోయినా అదే చేస్తుంది. సిద్ధాంతాలు పక్కన పెట్టేసేసి సిద్ధాంతాలు సార్, నేను ఒక విషయం వెళ్ళిపోతారా అట్లా? సిద్ధాంతాలు పక్కన పెట్టలా, ఒక్కసారి జరిగింది. కాంగ్రెస్ తో పాటు వెళ్ళినప్పుడు సిద్ధాంతం పక్కన దానికే మీకు రీజనింగ్ ఇస్తున్నా. ఐ ఓ యూ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దట్, ఐఎమ్ గివింగ్ యూ అన్ ఎక్స్ప్లెనేషన్. రైట్, ఓకే. మీరు క్వశ్చన్ అడిగారు. సో నేను ఏమంటానంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో 4.5 సంవత్సరాల పాటు ఒక చాలా వింత పరిస్థితి చూసాం తెలంగాణ రాష్ట్రంలో. అండ్ మా పార్టీని లిటరల్గా కూడా మా టీడీఎల్పీనే విలీనం చేసుకున్నారు. అలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఇంకొక ఆప్షన్ లేక వీ హ్యాడ్ టు కమ్ టుగెదర్. అలాంటి ఒక పాలనని అంతం చెయ్యాలంటే ఆ రోజున ఖచ్చితంగా ఆల్ ఆఫ్ అస్ హ్యాడ్ టు కమ్ టుగెదర్. దెర్ వాజ్ నో అదర్ గో. ఆల్ ఆఫ్ అస్. ఇప్పుడు అక్కడ ఏమంటారు అని అంటే కాంగ్రెసా లేకపోతే ఇంకో పార్టీయా అని కాదు, ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఏకతాటి మీదకి వచ్చి ఫైట్ చేయాల్సినటువంటి ఒక అవసరం ఉండింది. కానీ దౌర్భాగ్యం ఏంటి అని అంటే దాన్ని కూడా సెంటిమెంట్ రగిల్చి వాళ్ళు యూజ్ చేసుకున్నారు. అది మేము కొంచెం ఫోర్సీ చేయలేదు. వి షుడ్ యాక్సెప్ట్ అవర్ మిస్టేక్స్ దర్. అది మేము కొంచెం ఫోర్సీ చేయలేదు. ఎందుకంటే మేమేమనుకున్నాం అని అంటే ప్రజల మంచి గురించి ఆలోచించాం, కానీ వీళ్ళు ఇలా సెంటిమెంట్ రగిల్చి రాజకీయాలు చేస్తారు. ఇంకా కూడా సెంటిమెంట్ ఏముంది, మేము ఇప్పుడు మీరే అన్నారు కదా, తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగు ప్రజలకి తెలుగుదేశం పార్టీ ఒకటని చెప్పి, ఇప్పుడు విడిపోదామని అనుకున్నప్పుడు మీకు ఎక్కడ ఇబ్బంది లేనప్పుడు అప్పుడు ఆ రోజుని గట్టిగా చెప్పేసి ఉండాల్సింది, ఎస్ వీఆర్ సపోర్టింగ్ ది తెలంగాణ ఆల్సో. సార్ ఇఫ్ యూ రిమెంబర్ లేఖ ఎవరు ఇచ్చారండి? లేఖ ఇవ్వచ్చు. లేఖ ఎవరు ఇచ్చారు? లేఖ తెలుగుదేశం పార్టీ ఇచ్చింది, అటు పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా. లేఖ ఎవరు ఫస్ట్ లేఖ ఎవరు ఇచ్చారు? ఫస్ట్ సెకండ్ ఏముందండి ఇప్పుడు? కన్వీనియన్స్ కాదు మేడం, నేను చెప్తున్నా కదా. లేఖ ఇచ్చామా లేదా? ఇచ్చారు. మేము ఏ రోజునన్నా సరే తెలంగాణకి వ్యతిరేకం అని మాట్లాడామా? ఎక్కడ మాట్లాడామా? లేదు. మరి వైఎస్ఆర్సీపీ మాట్లాడితే వాళ్ళని ఏం అడగలే మీరు? నేను అడుగుతా, ఎందుకు అడిగినా? మరి ఒక నిమిషం ఆగండి. మేము ఏ రోజున తెలంగాణ, ఒక్క నిమిషం సార్, మేము ఏ రోజున తెలంగాణకి వ్యతిరేకం అని అనలా. మేము ఏమన్నాము, విభజన జరిగితే, ఇక్కడ ప్రజల అభిష్టం మేరకు విభజన జరిగితే 2 రాష్ట్రాలకి మంచి జరగాలి, 2 రాష్ట్రాలని కూడా ఈక్వల్గా మనం ఇచ్చేసుకోగలగాలని మాత్రమే మేము అన్నాం. రైట్? ఒక నిమిషం. ఇవాళ అదేంటండి మీరు తెలంగాణకి మిమ్మల్ని అన్నట్ల చాలా మంది తెలంగాణకి వ్యతిరేకంగా మమ్మల్ని ముద్రేశారు కదా, 2 కళ్ళ సిద్ధాంతం అని అన్నారు. అంటే 2 రాష్ట్రాలు బాగుండాలంటే 2 కళ్ళ సిద్ధాంతం అన్నారు. అది వాళ్ళ ఏమంటారంటే ఐక్యూ లెవెల్స్. లెట్స్ నాట్ డిబేట్ ఆన్ దాట్. వాళ్ళ ఐక్యూ లెవెల్స్ లెట్స్ నాట్ డిబేట్. ఎవరన్నారు నాకు తెలియదు కానీ. సో నేనేమంటానంటే ఇవాళ రోజున ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఆ రోజున ఆ పార్టీలో ఎంపీలుగా ఉన్నటువంటి వ్యక్తులు, ఇవాళ ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఆ రోజున ఆ పార్టీలో ఎంపీలుగా ఉన్నటువంటి వ్యక్తులు, ఆ రోజున ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటే సాక్షాత్తు పార్లమెంట్లో పెప్పర్ స్ప్రేలు కొడితే, తెలంగాణ ఇవ్వద్దని పెప్పర్ స్ప్రేలు కొడితే ఏం చేశారు వీళ్ళందరూ? గాడిదలు కాశారు. ఆ రోజున ఎవరికి కనపడలేదు. ఆ రోజున పొద్దున్న లేస్తే రాత్రి వరకు తెలుగుదేశం పార్టీ మీద పడి ఏడుస్తుంటారు. తెలుగుదేశం పార్టీ ఏం నష్టం చేసింది తెలంగాణకి? మాట్లాడిన ప్రతి వాళ్ళని నాతో కూర్చోబెట్టి డిబేట్ చేయించండి. ఏం నష్టం చేసిందండి తెలుగుదేశం పార్టీ తెలంగాణకి? తెలంగాణలో అత్యధిక అసలు నిజమైన స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నిజంగా ఇవాళ రోజున గ్రామాల్లో కూడా తాగునీటి సౌకర్యం కలిగించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎక్కడికక్కడ రోడ్లు వేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలంగాణ ప్రాంతంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తీసుకోండి, రోడ్లను తీసుకోండి, రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ హెల్ప్ తీసుకోండి, లేకపోతే ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, ప్రతిదీ వీ హ్యావ్ డన్ ఇన్ తెలంగాణ. కాల్ మీ. ఎవరి ముందరంటే వాళ్ళ ముందర కూర్చోబెట్టి డిబేట్ చేస్తాను నేను.
వీళ్ళ కన్వీనియన్స్ ప్రకారం రాజకీయం చేస్తారా వీళ్ళు వాళ్ళ రోజున? పెప్పర్ స్ప్రేలు కొట్టిన వాళ్ళే మంచోళ్ళు, తెలంగాణ కోసం లేఖించిన వాళ్ళం మేము చెడ్డవాళ్ళం. కేవలం చంద్రబాబు నాయుడు గారు అరే మీరు విభజిస్తే తప్పులేదండి, 2 రాష్ట్రాలకి మంచి జరిగేలా చేయండి అంటే తప్ప? అంటే నేను బాగుపడిపోవాలి, నా పక్కన ఉన్నవాడు చచ్చిపోవాలని కోరుకోవాలా? అదే రాజకీయం? అలా కోరుకున్న వాళ్ళు మంచి వాళ్ళ? నేనేమంటానంటే ఇవాళ రోజున సరే ఒక చిన్న పాయింట్ చెప్తాను ఇక్కడ. నాకు కోపం అని కాదు, బికాజ్ ఇది ఆవేదన. ఎందుకనంటే మంచి చేసిన పార్టీని ఇవాళ రోజున మీరు ఒక బూచిలాగా చూపించి మీ రాజకీయ అస్తిత్వం కోసం, నేను మళ్ళీ చెప్తా, వాళ్ళ రాజకీయ అస్తిత్వం కోసం తెలుగుదేశం పార్టీ మీద నిందలు మోసారు. సక్సెస్ అయ్యారుగా, ఒక మేరకు సక్సెస్ అయ్యారు. ఎందుకు అనంటే నిజంగా ఆ రోజున మా దగ్గర ఉన్నటువంటి నాయకుల ఐ థింక్ వాళ్ళ మధ్యలో ఉన్న ఆ నాయకులకు సంబంధించినటువంటి ఆలోచన అంటాను నేను. దాన్ని అంతకు మించినటువంటి పెద్ద పదం పెట్టదలుచుకోవట్లేదు. ఓకే, ఎందుకనంటే వాళ్ళు ఆలోచన చేయాల్సింది తెలంగాణ ప్రాంతంలో ప్రజలకి మంచి జరగాలి అని అంటే, తెలంగాణ ప్రజలకి మంచి జరగాలంటే తెలుగుదేశం పార్టీ ఉండాలి అని వాళ్ళు ఆ రోజున ఆలోచన చేయాల్సింది. అంటే ఒక విషయం చెప్తాను కిషోర్ గారు, 2014లో ఉద్యమం అంత ఉవ్వెత్తున్నటువంటి సమయంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ 15 సీట్లు గెలుచుకుంది. 15 సీట్లు గెలుచుకుంది. మాతో ఆ రోజున పొత్తులో ఉన్నటువంటి బీజేపీకి ఇంకొక 5, మా కూటమికి ఆ రోజున 20 సీట్లు వచ్చాయి. నేనే తెచ్చిన తెలంగాణ వచ్చుడో నేను జచ్చుడో అని మాట్లాడినటువంటి వాళ్ళకి 60 సీట్లు కూడా రాలి. నేను ఎవరిని కించపరచట్లా. ఒక ఉద్యమ నాయకులుగా వాళ్ళందరి మీద నాకు గౌరవం ఉంటుంది. కానీ ఉద్యమాన్ని స్వప్రయోజనాల కోసం, మేమందరం ఉద్యమంలో ఉన్నవాళ్ళమే, కానీ ఉద్యమాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకున్న ఎవరి మీదైనా సరే నాకు కోపం ఉంటుంది. మన మంచి కోసం మనం ప్రయత్నం చేయడంలో తప్పు లేదండి. మన మంచి కోసం పక్కవాడిని మనం చంపేస్తాం అనుకోవడం తప్పు. నీ పార్టీ బతకాలనుకోవడంలో తప్పు లేదు, కానీ నీ పార్టీ బతకడం కోసం పక్క పార్టీని చంపేస్తాననుకోవడం తప్పు. వాళ్ళు అదే చేశారు. ఇవాళ అట్లా ఎందుకు అనుకుంటున్నారు? చంపేశారని ఎందుకు అనుకుంటున్నారు? మరి ఏం చేస్తారు? నేను ఇప్పుడు కన్వీనియన్స్ మీకు ఇందాకే చెప్పాను సార్, నేను కన్వీనియన్స్ మీకు ఇందాకే చెప్పాను. పెప్పర్ స్ప్రేలు కొట్టిన పార్టీ ఆంధ్ర పార్టీ కాదట. ఒక్క నిమిషం సార్, పెప్పర్ స్ప్రేలు కొట్టిన పార్టీ ఆంధ్ర పార్టీ కాదు. తెలంగాణలో కోసం నెత్తినోరు బాదుకొని తెలంగాణలో కోసం పనిచేసినటువంటి పార్టీ మాత్రం ఆంధ్ర పార్టీయా? ఏం లాజిక్ అది? ఇది ఎక్కడ రీజనింగ్? సరే, చాలా ఇండెప్త్కి వెళ్తున్నాం. ఇండెప్త్ కాదు, ఐఎమ్ టెలింగ్ యూ ది ఫ్యాక్ట్. ఐఎమ్ టెలింగ్ యూ ది ఫ్యాక్ట్. ఇప్పుడు ఆ రోజున ఆంధ్ర పార్టీలో ఆంధ్ర పార్టీ అని మమ్మల్ని అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఆంధ్ర నాయకులు ఉన్నారు, తెలంగాణ నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆంధ్ర నాయకులు ఉన్నారు, తెలంగాణ నాయకులు ఉన్నారు. బీజేపీ పార్టీలో ఆంధ్ర నాయకులు ఉన్నారు, తెలంగాణ నాయకులు ఉన్నారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రాంతానికి సంబంధించి సమైక్యాంధ్ర వాళ్ళు సమైక్యాంధ్ర కావాలని అన్నారు. తెలంగాణ వాళ్ళని తెలంగాణ కావాలని కోరుకున్నాము. ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రాంతాల కోసం ఆ రోజున కష్టపడ్డాము, పోరాడినాము, కొట్లాడినాము. తప్పేముందండి? తప్పు గురించి తప్పేమో లేదు కదా, లేదు కదా. మరి అట్లాంటప్పుడు మా పార్టీ మీద ఒక్కటే ఎందుకు ముద్రేసిండు? అది రాజకీయ సౌలభ్యం కోసం మీరు వేసింది కాకపోతే ఇంకేంటి అని వేయించుకున్నారు. మేము వేయించుకోవాలా, వాళ్ళు వేసిండు అంటున్నా. ఎందుకు అండ్ వేసిండ్రు దానికి సంబంధించి ఏమంటారు అని అంటే, ఇప్పుడు మీరు ఉద్యమ సమయంలో కూడా చూసారు, నాకు మీ మీద కోపం ఉండొచ్చు, కానీ ఆ కోపాన్ని ఛానలైజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? నా కోపం మీ మీద అయ్యకపోతుండొచ్చు, మీరు చేసినటువంటి లేదా మీ చుట్టూతా ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ లేదా మిమ్మల్ని లీడ్ చేసేటువంటి నాయకుడి మీద ఉండొచ్చు, కానీ యూ డోంట్ బ్లేమ్ ది పీపుల్ ఫర్ దాట్. ఓకే, ఆ రోజున ఆంధ్ర వాళ్ళని తిట్టారు, ఆంధ్ర ప్రాంతాన్ని తిట్టారు, విచ్ వాజ్ అన్నెసెసరీ. రైట్. నేనేమన్నా అంటే ఇప్పుడు నాకు తెలిసి ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆ రోజున ఒకటే మాట చెప్పారు, మనం భావజాల వ్యాప్తి చేయాలి, తెలంగాణ ఎందుకు కావాలో చెప్పాలి, అది మాత్రమే చెప్పారు ఆయన. తెలంగాణ ఎందుకు కావాలో చెప్పాలి, తెలంగాణ ఎట్లా తెచ్చుకోవాలో చెప్పారు. కానీ తెలంగాణ కోసం పక్క పార్టీలని పక్క రాష్ట్రాలని మనం తూలనాడాలి లేకపోతే తిట్టాలి అని ఎక్కడ చెప్పలేదు. అలా ఎలా అనుకుంటున్నారు మీరు? తెలంగాణ కోసం ఏర్పడిన పార్టీ అది, తెలంగాణ కోసం ఏర్పడింది, తెలంగాణ కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్న పార్టీ, దాన్ని అధికారంలోకి తెచ్చుకున్నారు వాళ్ళు. నేను అనేది వాళ్ళని తెచ్చుకోవడం తప్పనట్లా, నేను అస్సలు తప్పనట్లేదు. యూ హావ్ గాట్ మీ రాంగ్. నేను ఏమంటున్నా, వాళ్ళని తప్పని నేను అదే అన్నా. ఉద్యమ నాయకులుగా వాళ్ళ మీద నాకు చాలా గౌరవం ఉంటుంది, నేను ఆ విషయాన్ని ఎక్కడ తప్పని కూడా అంటలేను. కానీ మన కోసం, మన ఎగ్జిస్టెన్స్ కోసం తిట్టడం తప్పు అంటున్నా నేను. ఉచ్చం నీచం మరిచి తిట్టడం తప్పు అంటున్నా నేను. సరే, అదొక్కటే తప్పన్నా నేను. పాస్ట్ ఇస్ పాస్ట్, రైట్? అయిపోయింది కదా, అయిపోయింది. 10 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ అధికారంలో ఉంది, తర్వాత బీఆర్ఎస్ అయింది, తర్వాత అధికారం కోల్పోయింది, వాళ్ళ కాంగ్రెస్ వచ్చింది. తెలంగాణ సిద్ధించుకొని 12 సంవత్సరాలు అయింది. ఇవాళ కూడా మీరు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఇవాళ కూడా హాస్టళ్లలో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ కూడా 12 సంవత్సరాల తెలంగాణ సిద్ధించుకున్న తర్వాత కూడా నిన్న కూడా గద్వాల జిల్లాలో
పిల్లలకి కలుషిత ఆహారం పెడితే ప్రభుత్వ వైఫల్యం అది కదా, ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళ వైఫల్యమే కదా. ఏం చర్యలు తీసుకున్నారని అడగకూడదట. కేసీఆర్ని అడిగితే కరెక్టు, కాంగ్రెస్ని అడిగితే తప్పు, లేదా రేవంత్ గారిని అడిగితే తప్పు, కేసీఆర్ గారిని అడిగితే మాత్రం కరెక్ట్. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? అందరి మనసులో నాటుకున్న ఒక చిన్న ఏంటంటే నేను అదే చెప్తున్నా తెలుగుదేశం పార్టీ మీకు కూడా అదే చెప్తున్నా. క్లారిఫికేషన్ నేను గత గంట నుంచి ఏమిస్తున్నా అంటే తెలుగుదేశం పార్టీ మీరు కాంగ్రెస్ పార్టీని ఎట్ట తిడతారు అనేది ఇక్కడ సార్ అనేది అందరికి ఆలోచన. నేను ఒక విషయం చెప్తా, కాంగ్రెస్ పార్టీ ఒక విషయం చెప్తా, తప్పు ఎవ్వరు చేసినా తిడతా, కిషోర్ గారు తప్పు చేసినా కూడా తిడతారు. ఇది ఉన్నటువంటి మెంటాలిటీ అది, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అది. ఇక్కడ జోస్న గారు కిషోర్ గారు కాదు ఇక్కడ కావాల్సింది, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ మీకు ఒక విషయం చిన్న విషయం ఇక్కడ లేదు, దాని మీద క్లారిటీ కోసం నేను మీ దగ్గర మీకు ఒక విషయం చెప్తా. బీఆర్ఎస్ గానీ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు గానీ ఇవాల్టి వరకు కూడా, మన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ జరిగింది, గల్లీకి ఒక మంత్రిని పెట్టి ప్రచారం చేయించారు కాంగ్రెస్ పార్టీ. గల్లీకి ఒక మంత్రిని పెట్టి ప్రచారం చేయించారు, అవునా? మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకో మాట్లాడలేదు. ఏం రేవంత్ రెడ్డి గారు, మీరు ఇక్కడేమో గల్లీకి ఒక మంత్రిని తిప్పుతున్నారు కదా, మరి అక్కడ ఉన్నటువంటి గురుకులాల్లో పిల్లలు చచ్చిపోతున్నారు, అక్కడికి ఒక మంత్రిని ఎందుకు పంపించలేదా రేవంత్ రెడ్డి గారు అని ఎందుకు అడగలే? మేము అడిగినాం కదా, నేనే అడిగిన ఏం రేవంత్ రెడ్డి గారు, మరి ఇక్కడైతే గల్లీకి ఒక మంత్రిని తిప్పుతున్నారు, మరి ఆ పిల్లల ప్రాణాలు కదా, అంటే వాళ్ళకి ఓట్లు లేవని తిప్పుతలేరా మీరు? ఎందుకు అడగలే? బీఆర్ఎస్ నిజంగా రాజకీయమే చేయాలనుకుంటే, ప్రజల కోసమే మంచి చేయాలనుకుంటే ఎందుకు అడగట్లే? బీఆర్ఎస్ అడగలేదు సార్, నేను చూసా కాబట్టి నేను మాట్లాడుతున్నా. వాళ్ళు ఏమన్నారు? మమ్మల్ని ఇక్కడ తిడుతున్నారు, మమ్మల్ని ఇక్కడ రాజకీయం చేస్తారు, వాళ్ళు అక్కడక్కడనే తిరిగిండ్రు కానీ ఎవరు అక్కడికి పోలే. ఇవాళ కూడా ద వెరీ సాడ్ థింగ్ చెప్తాను నేను మీకు, ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, రైట్? సమస్యల మీద మాట్లాడడం కన్నా కూడా ఇండివిజువల్గా ఏమంటారంటే పర్సనల్ అటాక్స్, దౌర్భాగ్యం ఏదైతే మనం 2019 నుంచి 24 వరకు అక్కడ చూసారా, ఆ దరిద్రం ఇక్కడ స్టార్ట్ అయింది. నిజంగా చాలా బాధ అనిపించింది నాకు మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ చూస్తుంటే కూడా. అవును, కాంగ్రెస్ మాట్లాడుతుంటే బీఆర్ఎస్ తలబాలు కొట్టుకోవడానికి అనుకుంటుంది ఆ మాట, కానీ ఇక్కడ జనం అదే కావాలని కోరుకున్నారు. నేను అదే అంటున్నా. ఇప్పుడు నేను ఇంతసేపు నేను మాట్లాడితే నేను తిట్టింది కాంగ్రెస్ నే, మీరు అది మాత్రం తీసుకోరు సార్. కన్వీనియన్స్ వద్దు సార్. నేనేమంటున్నా సార్, నేను అదే చెప్తున్నాను, తప్పు చేస్తే నేను ప్రశ్నిస్తున్నానా లేదా? దీన్ని పెట్టండి మీరు, పెడతాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే సార్, నాకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు కావాల్సింది ఆ పిల్లలకు మంచి జరగడం. మీకు గుర్తుందో లేదా, ట్రిపుల్ ఐటీ బాసరలో ఇష్యూ జరిగినప్పుడు మీకు ఫోన్ చేసి మరి కిషోర్ గారు ఆ ఇష్యూ తీసుకోండి సార్ ప్లీజ్ సార్ అని చెప్పి మీ వెంటబడి మిమ్మల్ని ఒక రకంగా వేధించి ఆ రోజున పిల్లలకు న్యాయం జరిగే వరకు పోరాడాం మనం. ట్రిపుల్ ఐటీ బాసరలో పిల్లలు పాపం ఆ రోజున తిండి తిప్పలు లేకుండా ఇచ్చేసుకుంటే నేను మీకు ఫోన్ చేస్తే మీరు నిజంగా ఆ రోజున యూ హెల్ప్డ్ అవుట్ విత్ యువర్ మీడియా. ఎందుకంటున్నా అంటే మనం చేయకపోతే ఎవరు చేస్తారండి? దానికి ఏమైనా పొజిషన్ కావాలా? ప్రతిపక్షం, అధికార పక్షం, ఈ పక్షం ఆ పక్షం అని కావాలా? రాజకీయ పక్షం అయితే చాలు, ప్రజల తరఫున మాట్లాడే గొంతుకుంటే చాలు, ఎక్కడైనా ఎవరికైనా న్యాయం చేయొచ్చు మనం. ఇవాళ నేను ఏం మాట్లాడుతున్నా అంటే, ఒకటి ఇవన్నీ పక్కన పెట్టేద్దాం సార్, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. రాష్ట్రానికి 2 సంవత్సరాలు అయింది కదా, ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు కదా, ఫుల్ ఫ్లెడ్జ్డ్ హోమ్ మినిస్టర్ లేడు కదా, ఉన్నారా? లేరు. ఫస్ట్ 5 ఇయర్స్లో కేసీఆర్ గారు కనీసం ఒక మహిళా మంత్రిని పెట్టలేదని మాలాంటి వాళ్ళమే రోడ్డుని పడి ఆ రోజున రోడ్డు మీదకి వచ్చి మరి కొట్లాడి ఆ రోజున సెకండ్ టర్మ్లో మహిళా మంత్రులు పెట్టేట్టుగా చేశాం. సరే, వాళ్ళు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళని ఎవరో పెట్టేటట్టుగా చేసుకున్నాం. ఒక ఆవిడ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాడిని పెట్టారు, ఇంకొక ఆవిడ తెలుగుదేశం నుంచి వచ్చిన వాడిని పెట్టారు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి చెప్పండి? 2 ఏళ్ళు అయిపోయింది, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేదు. ఇదే మాట నేను కొన్ని డిబేట్స్లో కూర్చొని మాట్లాడితే, అక్క మీకు అర్థమైతే లేదు అక్క, అది చాలా ఇంపార్టెంట్ శాఖ, అందుకనే ముఖ్యమంత్రి వర్యుల దగ్గర, అంటే మిగతావన్నీ అన్ఇంపార్టెంట్ శాఖలా అంటే ముఖ్యమంత్రి వర్యుల దగ్గర పెట్టుకుని ఏం చేస్తున్నారు? మీకు విషయం చెప్పనా కిషోర్ గారు, 2 ఇయర్స్లో నాట్ ఎ సింగిల్ రివ్యూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద, నాట్ ఎ సింగిల్ రివ్యూ. శ్రీధర్ బాబు గారు చేస్తున్నారు అప్పుడప్పుడు, అంటే ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ నాకు తెలియదు. ఇఫ్ ఈస్ గివెన్ దట్ రెస్పాన్సిబిలిటీ ఐ విల్ బి గ్లాడ్. పోనీ ఎవరో ఒకరికి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, రేపు పొద్దున్న నాకు ఏదైనా ఇవాళ రిప్రజెంటేషన్ ఇద్దామంటే ఎవరికి ఇవాళ అర్థం కావట్లేదు మాకు. ముఖ్యమంత్రి గారికి ఇవ్వండి, ఆయన చేతిలోనే ఉంది. ఓ యా, గుడ్ పాయింట్. ముఖ్యమంత్రి గారికి ఇవ్వండి, ఆయన చేతిలోనే ఉంది కదా, అపాయింట్మెంట్ దొరకాలి కదా. ఎందుకంటున్నా అంటే ఇవాళ రోజున మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. శిష్యులు అంటారు కాబట్టి కొన్ని నేర్చుకోవాలి, తప్పలేదు, మన గురువుల నుంచి నేర్చుకోవడంలో తప్పలేదండి.
నేను చంద్రబాబు నాయుడు గారి నుంచి ఎవ్రీడే ఐ లెర్న్. ఆయన ఎక్కడ ఒక స్పీచ్ మాట్లాడినా, ఆయన ఎక్కడ ఒక ప్రోగ్రామ్ చేసినా నేను ఖచ్చితంగా ఫాలో అవుతుందని. ఎందుకంటే ఐ లెర్న్ ఎవ్రీ మూమెంట్, ఐ లెర్న్ ఫ్రమ్ మై లీడర్, ఎవ్రీ మూమెంట్ ఐ లెర్న్. చంద్రబాబు నాయుడు గారి నుంచి ఇవాళ అక్కడ ఉన్నటువంటి మంత్రుల నుంచి కొన్ని విషయాలు తెచ్చుకోవడంలో తప్పలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు. రాజకీయాలు ఎట్టి పరిస్థితుల్లో ఎడ్యుకేషన్లోకి ఎంటర్ కాకూడదని అసలు ఎక్కడ ఒక్క ఫోటో కూడా లేకుండా ఆయన జాగ్రత్త పడతారు రాజకీయ నాయకులు. అలానే మొన్ననే ఐ థింక్ నాట్ ఈవెన్ వీక్ హ్యాస్ గాన్ బై ఈ విద్యార్థి సంఘాలతో మీటింగ్ పెట్టారు. అంతకుముందు ఉపాధ్యాయ సంఘాలతో మీటింగ్ పెట్టారు. పేరెంట్ టీచర్ మీటింగ్ పెడుతున్నారు స్కూళ్ళల్లో. నేర్చుకోవచ్చుగా, తప్పే ఉంది. అక్కడ కూడా కొన్ని కాలేజెస్లో ఇట్లాంటి ఇష్యూ వచ్చిందండి. అక్కడ కూడా IIITలో ఒక ఇష్యూ వస్తే ఆన్ ది స్పాట్ మంత్రి వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ ఆన్ ది స్పాట్ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి వెళ్ళి కూర్చొని అసలు ఏంటయ్యా ప్రాబ్లం అని చెప్పి ఆ మెస్ కాంట్రాక్టర్తో సహా మార్పించేశారు. అంటే తప్పులు జరగవని నేను అనట్లేదు, బట్ హౌ డు యూ కరెక్ట్ దోస్ మిస్టేక్స్? అంటే ఎట్లా ఉందంటే అప్పుడున్నటువంటి పార్టీ ఇట్ట చేసింది, అప్పుడున్నటువంటి పార్టీ ఇట్ట చేసింది అంటే ఎన్ని రోజులు చెప్తారు? అది 10 ఏళ్ళు వాళ్ళు సరిగ్గా చేయలేదని కదా మిమ్మల్ని తెచ్చుకుంది. మరి మీరు కూడా అదే చేస్తే ఇంకేం ఉపయోగం ఉంది? సో అంటే సాడ్ పార్ట్ ఏంటి అని అంటే వీళ్ళెవరికీ కూడా జవాబుదారీతనం లేదు. మనం ప్రభుత్వంలోకి వస్తే మనం ఏదో ఏమంటారు అని అంటే బీఆర్ఎస్కి లేదు, ఇటు పక్కన కాంగ్రెస్కి లేదు అని అంటారా? లేదు లేదు, ఐ వెరీ స్ట్రాంగ్లీ సే దట్. జవాబుదారీతనం లేదు. సరే, ఇవాళ మా మీద ఒక క్వశ్చన్ రేజ్ అయితే మేము జవాబుదారీతనంతో పనిచేస్తున్నాం, ఆన్సర్ ఇస్తున్నాం. ఏమి ఇస్తున్నారు? మేము మా మీద ఏ క్వశ్చన్ అక్కడ రేజ్ అయినా, మొన్న ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. మొన్న కూడా ఈ IIITకి సంబంధించే అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ మీద ఒక క్వశ్చన్ రేజ్ అయింది. ఇమ్మీడియట్గా అక్కడ కన్సర్న్ మంత్రిని పంపించారు. మంత్రి దానికి సంబంధించినటువంటి రెజల్యూషన్ తీసుకొచ్చారు. ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఇలానే కొంతమంది మొన్న CII సదస్సు జరిగినప్పుడు కూడా సార్ లాస్ట్ ప్రభుత్వంలో వచ్చినటువంటి MOUs ఏమైపోయినాయి, వాటి గురించి కూడా ఏమన్నా మనం చేస్తున్నామా, ఏమైపోయినాయి వాటి గురించి కూడా ఏమైనా చేస్తున్నామా అంటే వి గేవ్ అన్ ఎక్స్ప్లెనేషన్ సేయింగ్ దట్ మేము ఇన్వెస్ట్మెంట్స్ ఏవి కూడా మేము పొలిటికల్ రంగుతో చూడట్లేదండి. మా ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వంలో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చాయి కదా, తెలుగుదేశం పార్టీకో లేకపోతే వైఎస్ఆర్సీపీకో రావు. ఎందుకంటే 2014-19 మధ్యలో కూడా దోహా వెళ్ళొచ్చారు, అక్కడికి వెళ్ళొచ్చి సమిట్కి వెళ్ళొచ్చారు, బోల్డని డబ్బులు వస్తున్నాయని చెప్పని అన్నారు. నేను అదే చెప్తున్నాను, ల్యాండ్ అయినవి ఏవైతే ఉన్నాయో 2019 తర్వాత ఎన్ని కంపెనీలని వాళ్ళు తీసేశారు, ఎన్ని కంపెనీలకు ఇబ్బందులు గురి చేశారనేటువంటి కూడా లిస్ట్ మా దగ్గర. ఎందుకంటే అక్కడ మేము అధికారంలో ఉన్నాం కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. సో ఇట్ మేక్స్ more easier when we start giving explanation to people and also giving respect to people. ఆ రెస్పెక్ట్ ఇక్కడ లేదు అంటున్నా నేను. ఇక్కడ ప్రజలకు ఏది ఇచ్చినా మన జేబుల్లోంచి ఇవ్వట్లా కాదు. ఇక్కడ బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం మీదే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం తెలుగుదేశం పార్టీనే అని చెప్పదలుచుకున్నారు మీరు, అంతే కదా? ఎస్ బీజేపీ కాదు, ఇక్కడ బీజేపీ కాదు, ఇంకోళ్ళు కాదు అని అన్నా. మా పార్టీ ప్రత్యామ్నాయం అని చెప్పా. ఇదే అంటారు, కన్వీనియన్స్ మాటలు వద్దు సార్. నేను ఏమన్నాను, మా పార్టీ అన్నారు కదా ఇందాక దాకా, మేము కూటమిలో పనిచేస్తున్నాం, కూటమిలో ఉన్నాం, ఇదే కూటమి మాదని అన్నారు కదా. కిషోర్ గారు, ఎన్డీఏలో మేము వాళ్ళ భాగస్వాములుగా ఉన్నామా లేదా? ఉన్నాం కదా. ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాం. ఉన్నప్పుడు మేము దాని ప్రకారంగానే పనిచేస్తాం, కానీ మేము లేవండి అని చెప్పి దొంగ మాటలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఓకే, మనం అయితే ఈ పాయింట్ ఇక్కడ అయితే క్లోజ్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ టీడీపీకి ఇటు పక్కన బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం ఇక్కడ టీడీపీనే. ఆ రకంగా కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం టీడీపీ మాత్రమే. అదే ఆ రకంగానే టీడీపీ మాత్రమే మేము ప్రత్యామ్నాయం. వీ కెన్ గివ్ దెమ్ మోర్ గుడ్ గవర్నెన్స్ విచ్ వీ హావ్ డన్ ఇన్ ద పాస్ట్. తెలంగాణ ప్రాంతానికి నేను అదే చెప్తున్నాను, మీరు మీరు క్లారిటీగా వినట్లా, నా తప్పు కాదు అది. చెప్పండి. మేము ఇదివరకు తెలంగాణ ప్రాంతంలో మేము అధికారంలో ఉన్నవాళ్ళం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మేము తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా సీట్లు తెచ్చుకున్నటువంటి పార్టీ మాది, కంపేర్ టు ఈవెన్ అదర్ కాంగ్రెస్ లాంటి పార్టీస్ కూడా. సో అట్లాంటప్పుడు ఇవాల్టి రోజున తెలంగాణ ప్రాంతానికి మంచి జరగాలంటే ఒక ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. రెండు రాష్ట్రాల్లో కూడా అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉండాలి. డెఫినెట్ గా. రైట్. అక్కడేం వెలగబెట్టారని ఇక్కడికి రావాలని, అక్కడేం వెలగబెట్టలేదని ఇక్కడ మాట్లాడుతున్నానని అంటే అక్కడేం వెలగబెట్టాం. ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి మీరు దాని మీద మాట్లాడదామంటే మాట్లాడదాం, అది కూడా మాట్లాడదాం. సో ఇలా అభివృద్ధి విషయంలో మేము ముందుకు వెళ్తున్నాం, ముందుకు తీసుకెళ్తాం అని చెప్తున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, అక్కడ కూటమి ప్రభుత్వం
మీ 18 నెలల కాలంలో చేసింది ఏంటంటే ఏం చెప్తారు? అభివృద్ధే చేసామని చెప్తా. పని ఏదైతే మాకు ప్రజలు ఇచ్చారో ఆ పనే చేసామని చెప్తున్నాం. ఎందుకనంటే మీరు ఇప్పుడు మాట్లాడిన వాటిలో పెన్షన్స్ గురించి మాట్లాడారండి. ఐ థింక్ యూ హ్యావ్ మిస్టేకెన్ దిస్ టు వైఎస్ఆర్సీపీస్ రూల్. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి పెన్షన్లని 2019 తర్వాత ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా ఉన్నటువంటి పెన్షన్లను తీసేసి అనర్హులకి చాలామందికి పెన్షన్స్ ఇచ్చారు, ఎస్పెషల్లీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి. దానికి సంబంధించి మొన్న ఒక చిన్న ఎక్సర్సైజ్, అంటే జస్ట్ రీవెరిఫికేషన్ చేద్దామని చెప్పి మేము తీసినప్పుడు రచ్చ చేశారు. బట్ స్టిల్ రీవెరిఫికేషన్ విల్ హ్యాపెన్ బికాస్ అర్హులైనటువంటి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి అనేటువంటిది మా ప్రభుత్వ ధ్యేయం. ఇంకా మళ్ళీ మొన్న ఈ మధ్యన ప్రభుత్వ ధ్యేయం. ఈ డిసెంబర్కి చాలా మందిని మళ్ళీ పెంచుకుంటూ వచ్చారు. అర్హులైన వాళ్ళకి ఇస్తాం మేము, ఎవరైనా కానివ్వండి. అర్హుల మాకు అలాంటి సిద్ధాంతం లేదు వైఎస్ఆర్సీపీ లాగా. మా పార్టీ వాళ్ళైతే ఇస్తాం, పక్క పార్టీ వాళ్ళైతే ఇవ్వము, వాళ్ళవి తీసేస్తామని కాదు. మీరు ఒక్కసారి గో బ్యాక్ టు ది హిస్టరీ, ఐ గివ్ యూ ద నంబర్ ఆల్సో. వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వాళ్ళు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులని కొన్ని లక్షల మంది వాళ్ళు తీసేశారు. మేము అలా చేయలేదు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. రెండోది ఏంటంటే పెన్షన్ల విషయంలోనే సరే మా పార్టీ సిద్ధాంతం ఎంత క్లియర్గా ఉంది, మేము ఎంత కమిటెడ్గా ఉన్నాం అనేటువంటిది ఒక చిన్న మాట చెప్తాను నేను. మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మేము ఇచ్చినటువంటి హామీ ఏంటంటే అరియర్స్తో సహా 2 నెలల అరియర్స్తో సహా మేము పెంచినటువంటి పెన్షన్లు ఇస్తామన్నాం. 1వ తారీఖున మేము పెన్షన్లు ఇస్తామన్నాం. అదే చేస్తాం మేము ఇప్పటివరకు చేస్తున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదేదో ఏమంటారంటే మొక్కుబడిగా చేయట్లేదు. లేదు, నేనేమంటానంటే హామీల విషయంలో మీరేం అదే చెప్తున్నాను. మొక్కుబడిగా చేయకుండా ప్రతి ఫస్ట్న సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారితో సహా అవైలబిలిటీని బట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి సగౌరవంగా పెన్షన్స్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి వర్యులు వెళ్ళినప్పుడు ద సీరియస్నెస్ ఆఫ్ ఇట్ ఈస్ మోర్ ఎవిడెంట్ అండి. ఆయన వెళ్ళడం ఎందుకు వెళ్తున్నారంటే సీరియస్నెస్ అధికారుల్లో కూడా రావాలి, ఈవెన్ రాజకీయ నాయకుల్లో కూడా రావాలి అనేటువంటి దీంతో వెళ్తున్నారు. అండ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఇట్ విల్ హ్యాపెన్ టిల్ ద ఎండ్ ఆఫ్ అవర్ టర్మ్. దట్ విల్ హ్యాపెన్. ఓకే. అండ్ ఆల్సో పెంచినటువంటి పెన్షన్ మేము అంతే టెన్షన్గా అలానే ఇస్తున్నాం. పెన్షన్ ఇస్తున్నారు. అండ్ వస్తున్నా దీపం పథకం ఇస్తామని ఇచ్చాం. దానికి సంబంధించి కూడా ఇచ్చాం. అలానే అగ్రికల్చర్కి సంబంధించి రైతు భరోసా ఒకటి ఇస్తామని చెప్పాం. దానికి సంబంధించి మొదటి విడతగా ఐ థింక్ 3,700 కోట్ల చిల్లర మేము మొన్న రిలీజ్ చేసాం. అది ముందరికెళ్తుంది. అలానే వర్కౌట్ చేసి ఇంకొక హామీ ఏదైతే మేము ఇచ్చామో మహిళలకి ఉచిత బస్సు అనేటువంటి దాన్ని కూడా మేము మొన్న పూర్తి చేసాం. అది నడుస్తుంది. ఇంకా 2 హామీలు ఉన్నాయి, లేవు అని నేనే అనట్లేదు. అది కూడా ఇచ్చాం. తల్లికి వందనం కూడా ఇచ్చాం. థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ మీ దట్. మీరు చెప్తున్నారు చూసారా కిషోర్ గారు? ఉండాలి కదా మేడం, అది ఇచ్చారా ఇవ్వలేదా అని తెలుసుకోవాలి. కాబట్టి నిజంగా అందరికి అందినే లేదా అనేది నేను మాట్లాడాలి, నేను క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే ఎంతమందికి ఇచ్చారు అనేది ఫ్యామిలీలో అందరికి ఇస్తామని అన్నారు కదా. మేము అలానే ఇస్తున్నారు. లేదు అలానే ఇస్తున్నాం. ఐ కెన్ గివ్ యూ థౌసండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఫర్ దట్. ఇంకా ఎక్కడన్నా ఎవరికన్నా రాలేదు అని మీ దృష్టికి వస్తే దయచేసి మా దృష్టికి తీసుకుంటాం. తప్పకుండా దయచేసి మా దృష్టికి. డబ్బులు ఎక్కడివి? ఎందుకు ఎక్కడి నుంచి? ప్రజలు ఇప్పుడు మేము వచ్చిన తర్వాత అభివృద్ధి చేస్తున్నాం. స్లోగా అప్పుల్ని కూడా మేము ఏమంటారు అంటే స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. స్ట్రీమ్ లైన్ చేస్తూ ఇంకొంత డెఫినెట్ గా కేంద్ర సపోర్ట్ తీసుకుంటున్నాం. అండ్ రాష్ట్రంలో ఒక ఏమంటారంటే ఎకనామిక్ సైకిల్ ని స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేశాం కదా 18 months లో. వీ హ్యావ్ నాట్ సాట్ కామ్ కదా. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను, మీరు నన్ను కంప్లీట్ చేయనివ్వాలి. ఎందుకంటే అది చూసారా సగం చెప్పి వదిలేసారంటారు. తర్వాత ఒక 2 హామీలు ఇంకా మావి పూర్తిగా ఉన్నాయి. వాటిని పూర్తి అమలు చేయాల్సినటువంటి ఉన్నాయి. వాటి మీద కూడా మా నిబద్ధత ఉంది. వాటికి సంబంధించి ఇప్పుడు ఫ్రీ బస్సు కూడా మేము ఏదో అల్లాటప్పగా స్టార్ట్ చేయలేదు, వేగంగా ఇవ్వలేదు. మేము విత్ నంబర్స్ వర్కౌట్ చేసి ఎక్కడెక్కడైతే అవసరం ఉందో, ఎక్కడెక్కడైతే దానికి సంబంధించినటువంటి ఫ్లీట్ ని పెంచాలో ఇప్పుడు రేపు పొద్దున రాబోయే రోజుల్లో ఇంకో 1000 బస్సులు కూడా తీసుకుంటాం. సరే, మీరు ఎన్నిపై మంచినా ఒకటి చెప్తానండి. దాని మీద ఉన్న ఇదేంటంటే ఈ ఊరు నుంచి పక్క ఊరికి వెళ్ళాలంటే పల్లె వెలుగు ఎక్కితే అక్కడికి వెళ్ళొచ్చు అంతే. అంతేగాని ఈ ఊరు నుంచి పెద్ద ఊర్లోకి దేనికైనా వెళ్ళాలంటే మనం ఆ బస్సులో వెళ్ళడానికి మీరు అర్హులు కాదు. అలా ఏం లేదు. లిసన్ సార్, లిసన్. మీరు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడి తీసుకొచ్చి చెప్తున్నా. లేదు నేను ఎందుకు అంటున్నా అంటే వాట్ వీ హావ్ డన్ ఇస్ సమ్ రూట్స్ వెర్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ అబ్సల్యూట్ గా ఆ ఫ్లీట్ ప్రకారంగా అండ్ ఆల్సో ఆ ట్రాఫిక్ ప్రకారంగా దాని ప్రకారంగా ఇప్పుడు విమెన్ ట్రాఫిక్ ఎంతైతే ఉందో చూసుకొని దాని ప్రకారంగా మేము చేసాం. అండ్ ఆల్సో ఇదేం ఏమంటారంటే ఫుల్ అండ్ ఫైనల్ గా ఏం చేయలేదు మేము. వీల్ ఇంక్రీజ్ ద బసెస్ అండ్ వీల్ ఆల్సో ఎక్స్పాండ్ ద స్కీమ్ ఆల్సో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వర్కౌట్ చేసి భారం పడకుండా ఎంతవరకు మనం చేయగలం,
ఇమ్మీడియట్గా ఎంతవరకు చేయగలం అనేటువంటి చేసాం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా. ఇంకా కొంత డెఫినెట్గా ఎవ్రీ స్కీమ్లో యాజ్ అండ్ Lapses అనేవి ఉంటాయి అనుకోండి. ల్యాప్సెస్ అని కాదు, అడిషన్స్ వస్తూ ఉంటాయి రేపు. Okay, ల్యాప్సెస్ అని నేను additions ఒప్పుకోను. అంటారు. Okay. అడిషన్స్ అనేటువంటివి రేపు పొద్దున వచ్చినట్టల్లా మనం వాటిని ఇచ్చేసుకోవాలి. సరే, ఓకే. అండ్ స్త్రీనిధికి సంబంధించి ఒకటి ఇంకా పెండింగ్ ఉందండి, దాని మీద కూడా వర్కింగ్ నడుస్తుంది. అలానే మేము ఇచ్చినటువంటి హామీ 20 లక్షల ఉద్యోగాలు ప్లస్ ఒకవేళ ఆ ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి, రాలేనటువంటి వాళ్ళకి, ఒక నిమిషం సార్ నన్ను కంప్లీట్ చేయనివ్వాలి, మేము ఇచ్చిన హామీ కూడా చెప్పకపోనిపోతే ఎలాగా. సో 20 లక్షల ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఒకవేళ అది లేట్ అయితే మేము విల్ గివ్ యూ నిరుద్యోగ భృతి కూడా మేము ఇస్తాం అనేటువంటి ఒక మాట చెప్పాము. దానికి మీద కూడా వర్కింగ్ నడుస్తూ ఉంది. నౌ కమ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్. ఎక్కడ ఇచ్చారు 20 లక్షల ఉద్యోగాలు అంటే? ఎక్కడెక్కడ వచ్చినాయి? ఇప్పుడు నేనేమన్నాను, 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. గత 18 నెలల కాలంలో మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. దానికి సంబంధించి ఒక 16,000-17,000 ఉద్యోగాలు మేము జరిగేటువంటి ఒక ప్రయత్నం చేసాం. అండ్ ఆల్సో వివిధ మొన్ననే హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్ వచ్చింది ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ డాక్టర్స్ అండ్ సపోర్ట్ స్టాఫ్ అండ్ పారామెడికల్ స్టాఫ్ అండ్ ఎవ్రీబడి. అండ్ ఆల్సో నాకు ఒకటైతే చూశానండి, నేను అమరావతి దగ్గర అందరికీ కూడా ఎవరైతే టీచర్లు ఉన్నారో కొత్తగా డిఎస్సి అయిన తర్వాత వాళ్ళందరికీ చేతులకి ఇచ్చారు. సార్ నేను అదే చెప్తున్నాను. సో అదొకటే అది గౌరవంగా అది గౌరవంగా ఎందుకు చేశామంటే, చాలా జాగ్రత్తగా ఇచ్చారు. ఎందుకంటే అది చాలా సంవత్సరాల తర్వాత ఆ ఒక నోటిఫికేషన్, ఒక ఉద్యోగ భర్తీ అనేటువంటిది ఆ ఫీల్డ్లో జరిగింది. అండ్ వీ నీడ్ టు రెస్పెక్ట్ దట్ అని చేసాం. అండ్ ఆల్సో ఆ మొమెంటం బిల్డ్ చేయాలి సార్, ప్రజలకు కూడా విశ్వాసం రావాలని చేసాం అన్నది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, లెట్ మీ కంప్లీట్. అండ్ ఆల్సో అలాంగ్ విత్ దిస్ మేము ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలని కూడా ఎక్కువ ప్రోత్సహిస్తున్నాం. అండ్ ఆల్సో వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ ఒక్కొక్క ఇంటికి ఒక ఆంటర్ప్రినర్ తీసుకొచ్చేటువంటి దిశగా మేము ప్రయత్నిస్తున్నాం. సో ఇవాళ రోజున మీరు ఏవైతే అంటే ఫర్గెట్ అబౌట్ ది సిఐఐ ఇన్వెస్ట్మెంట్స్, అది ఒక లెవెల్ అయితే ఎవ్రీ డే అటు ఎంఎస్ఎంఈ నుంచి కావచ్చు, ఇండస్ట్రీస్ నుంచి కావచ్చు, there are lot of MOUs that are happening with the companies and lot of work has started in most of the places also. అలానే ఇప్పుడు 175 కాన్స్టిట్యున్సీస్లో 175 ఎంఎస్ఎంఈ పార్క్స్ పెడుతున్నాం మేము. సో ఎక్కడికక్కడ క్లస్టర్స్, ఒక చోట టెక్స్టైల్ క్లస్టర్, ఇంకో చోట లెదర్ క్లస్టర్, ఇట్లాంటి క్లస్టర్స్ తీసుకొచ్చి చేస్తున్నాం. సో ఆల్ దిస్ విల్ టేక్ అనదర్ ఇయర్ ఆర్ 2 to entirely build that place and create that atmosphere of employment. ఇప్పుడు నేను ఒక చిన్న మాట చెప్తాను మీకు. మొన్న ఐ థింక్ సిఐఐలో ఒక స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒక ఎంఓయూ జరిగిందండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆర్సెనల్ మెటల్, దట్ ఈస్ బిగర్. అది కాక ఒక రెగ్యులర్ ఒక స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒక ఎంఓయూ జరిగింది. వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు బీ స్టార్టింగ్ దే వర్క్ కమింగ్ ఇన్ నెక్స్ట్ 3-4 months అండ్ బై 29 ద ఫస్ట్ ఫేజ్ వుడ్ బీ డన్ అండ్ ది ఎంప్లాయ్మెంట్ కెపాసిటీ ఫర్ దమ్ ఇస్ 5,000. సో అలా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, బికాజ్ నేను డే ఇన్ అండ్ డే అవుట్ మాట్లాడతాను కాబట్టి నేను ఏ ఇండస్ట్రీ ఎక్కడ వస్తుందనేది నాకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్పగలను. సో అలా ఇప్పుడు రేపు మొన్న ఆర్సెనల్ మెటల్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు మనకి వచ్చేటువంటి గూగుల్ డేటా సెంటర్స్ కావచ్చు. సో ఇలాంటివన్నీ ఏమవుతాయి అని అంటే ఇట్ క్రియేట్స్ ఎంప్లాయ్మెంట్. సో ఆ రకంగా ఇప్పుడు ఎలా ఉంటుందంటే సార్, 1,00,000 లెట్స్ అజ్యూమ్ ఒక 1,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అనుకోండి, కమెన్సురేట్గా ఇన్ని 100 జాబ్స్ వస్తాయి. కమెన్సురేట్గా ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక బయోఫర్టిలైజర్ ఫార్మే వచ్చింది అనుకోండి. అంటే బయోఫర్టిలైజర్ ఫార్మ్ ఒక లెట్స్ అజ్యూమ్ స్టార్టింగ్ విత్ ఒక 250 crores తోటి ఒక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయ్యి ఒక మీడియం స్కేల్ ప్లాంట్ మనం పెడితే మినిమం ఒక 300 to 400 people can be employed there. Okay. So ala you commensurate every rupee of investment that comes into this state. Investment అంటే ఏదో గాల్లో వచ్చేస్తే టపక్కమని ఇలా పడిపోదు కదండి, అలా ఎవరికి రాదులేండి, రాదు కదా. అంటే నేను అనేది ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అంటే ఇట్స్ నాట్ సంథింగ్ దట్ విల్ డ్రాప్ డౌన్ అండ్ దెన్ యూ జస్ట్ స్టార్ట్ గెటింగ్ మనీ. ఇట్స్ అన్ ఇండస్ట్రీ దట్ హస్ బీన్ బిల్ట్. ఇండస్ట్రీ ఎప్పుడైతే బిల్డ్ అవుతుందో దాంట్లో జాబ్స్ వస్తాయి, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వాట్ వీ టాక్ అబౌట్, అండ్ ఆల్సో దానికి సపోర్టివ్గా ఉండేటువంటి ఇండస్ట్రీస్ నుంచి కూడా జాబ్స్ వస్తాయి. మేడం కియాని చూసాము, తర్వాత కొన్ని రాలేదా జాబ్స్? కియా వచ్చినాయి. ఒక నిమిషం, కియా సబ్సిడరీ మీరు నేను విమర్శిస్తున్నా అనుకుంటున్నాను, నేను పాజిటివ్ గానే వెళ్తున్నాను. నేను పాజిటివ్ గానే మీకు చెప్తున్నా. వచ్చింది, దాంట్లో వచ్చున్నాయి. ఇప్పుడు అంటే తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే కూటమి ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో రకంగా అక్కడ పారిశ్రామికంగా దాన్ని అభివృద్ధి చేద్దామని అన్ని రకాలుగా అభివృద్ధి చేద్దామని ప్రయత్నం చేస్తోంది, కాదనట్ల. కాకపోతే ఏంటంటే ఇక్కడ నిధులు ఎక్కడి నుంచి వస్తాయి సార్? నేను అదే చెప్పాను, అది ఒకటి. తర్వాత ఈ మధ్య కాలంలో బాగా ఎదుర్కొంటున్న సమస్య ఐఏఎస్ల మీద బాగా ప్రెషర్ పడుతుంది.
చాలా మంది వద్దురా బాబు ఇక్కడ నేను చేయలేనురా, మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేయాలంటే మాకు చాలా భయంగా ఉందని చెప్పి వెళ్ళిపోతున్నారు. సార్ నేను ఒక విషయం చెప్తాను, ఐఏఎస్ల మీద వాళ్ళ మీద ప్రెషర్ అని కాదు, వర్క్ చేయాలనుకునేటువంటి వాళ్ళకి దెర్ విల్ బి నో ప్రెషర్ అండ్ డెఫినెట్గా బికాస్ యు ఆర్ వర్కింగ్ అండర్ వర్కహాలిక్ సీఎం. కరెక్టే, నేను కాదన్నట్టు. సో ఏం జరుగుతుందంటే నేను అదే చెప్తున్నాను. సో మీరు ఇందాక అడిగిన ఫస్ట్ పాయింట్, నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్, దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ఎకనామిక్ సర్కిల్. ఇఫ్ యూ స్టార్ట్ గెటింగ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇప్పుడు ఒక చిన్న పాయింట్ చెప్తాను, ఒక ఇండస్ట్రీ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా వాడు అక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవాలిగా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా కన్స్ట్రక్ట్ చేసుకో, బిల్డింగో ఒక షెడ్డో ఏదన్నా వేసుకోవాలిగా ఒక ఇండస్ట్రీ వచ్చినప్పుడు. ఇదే మాటని జ్యోత్స్న గారిని ఓ రోజు నేను ఇట్లాగే అడిగా, మేడం అక్కడ వాళ్ళు వైజాగ్లో పెట్టారండి, ఆల్రెడీ వాళ్ళు దారు అంటే ఆ డబ్బులు ల్యాండ్ అవడానికి కొంచెం టైం పడుతుందంతా అంటే అప్పుడు ఏమన్నారంటే ఆవిడ, ఎంత టైం పడుతుంది, ఎన్నాళ్ళు తీసుకుంటారు పెద్దానికి, వాళ్ళు వచ్చి డబ్బులు పెట్టాలి కదా, మొత్తం పరిశ్రమ ఎన్నాళ్ళు టైం పడుతుంది ఇంకా అని అన్నారు. జ్యోత్స్న గారే అడిగారు. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో ఆ రకంగా చెప్పారు, ఈ గవర్నమెంట్ ఉండగానే నేను అది ఎప్పుడు మాట్లాడాను, మీరు టైం ఫ్రేమ్ కూడా చెప్పాలి కిషోర్ గారు. ఎప్పుడు మాట్లాడారు? 2022లో మాట్లాడాను. లేదండి 22లో కాదు, అది 23లో మనం మాట్లాడాము. 23లో అది అప్పటికి వాళ్ళు ఇంకొక 6 నెలలు అయితే వాళ్ళ గవర్నమెంట్ టర్మ్ కూడా అయిపోయింది. నా మాట కంప్లీట్ MOU కంప్లీట్ అయింది, వస్తుంది, ల్యాండ్ అవుతుంది అని చెప్పారు. నా మాట మీరు కంప్లీట్ అవనివ్వాలి. దాని మీద ఈకలు మాట్లాడింది వాళ్ళు వచ్చారు ఆ రోజు. సార్ కోడిగుడ్డు ఈకలు మాట్లాడింది వాళ్ళు, ఆ భాష నేను మాట్లాడను మీకు తెలుసు, చెప్తున్నాను మేడం. ఇది మనం ఆ భాష మాట్లాడింది వాళ్ళు, నేను కాదు. ఇప్పుడు ఆ మాట మీరు ఎప్పుడు అడిగారు నన్ను? 2023లో అడిగారు. అవును. అండ్ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ 23 యాక్చువల్ గా, సమ్వేర్ ఇన్ సేమ్ మంత్ డిసెంబర్ సార్ట్ ఆఫ్ థింగ్. అండ్ ఇంకొక 6 నెలలు అయితే వాళ్ళ టైం ఫ్రేమ్, వాళ్ళ టైం కూడా అయిపోతుంది. వాళ్ళు అప్పటికి అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు. 4.5 సంవత్సరాల్లో కరోనా వచ్చింది, ఆ తర్వాత దాని పరిస్థితులు ఎదుర్కొన్నారు. 2022 వరకు అసలు మొత్తం యంత్రాంగం అంతా స్తంభించిపోయింది. సార్ నేను ఒక విషయం చెప్తాను సార్, 2019లో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. 19 తర్వాత 20 అంటే అన్ ఇయర్ లేటర్ కరోనా వచ్చింది. సరే, ఆల్ ది స్టేట్స్ సఫర్డ్, నాట్ ఓన్లీ ఏపీ, ఆల్ ది స్టేట్స్ సఫర్డ్. నేను ఎందుకు అడుగుతున్నాను, వినండి సార్, నేనేమి కరెక్ట్ అనలేదు, నేనేమి అక్కడ ఎందుకు తప్పన్నానో నేను చెప్తున్నాను, మీరు వినాలి నా మాట. అక్కడ వాళ్ళకి 4 సంవత్సరాల టైం ఉండి 4 సంవత్సరాల్లో వాళ్ళు ఒక్క కంపెనీ తీసుకురాకుండా వచ్చిన కంపెనీని పరిగెత్తించి బయటికి పంపించిన తర్వాత ఇంకెన్ని రోజులు పడుతుందండి ఒక కంపెనీని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి? వాళ్ళు MOUలు తెచ్చామంటున్నారు, ఎక్కడున్నాయి సార్ అని అడిగాను నేను మిమ్మల్ని ఆ రోజు. దిస్ వాజ్ మై క్వశ్చన్ అండ్ ఐ స్టాండ్ బై మై క్వశ్చన్. ఇవాళ నేనేమంటున్నాను, మేము వచ్చినటువంటి కంపెనీ, మీకు ఆర్సెనల్ మిట్టల్ చెప్తాను, 1,50,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అని చెప్పాము మేము. ఇవాళ ఆల్రెడీ 9 months డౌన్ ద లైన్ ఆల్ ది అప్రూవల్స్ ఆర్ డన్. ఇంకొక 1-2 months లో they'll start the the establishment of the plant. Show me a single thing that has happened during Jagan's time. కమిట్మెంట్ ఉండాలి కదా. నేను చెప్తాను. 4 పోర్ట్లు సార్, ఆ పోర్ట్లకు సంబంధించి 17 మెడికల్ కాలేజీ, ఆ 17 మెడికల్ కాలేజీలకు మాట్లాడదాం అంటే మాత్రం I'll take 20 minutes of your time and I'll blast him like anything. ఎందుకో చెప్తాను. 17 మెడికల్ కాలేజీల గురించి కనుక మీరు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ తెచ్చారని కనుక మీరు మాట్లాడి ల్యాండ్ అయినాయి, దాంట్లో 4-5 ల్యాండ్ అయినాయి లేదా? ల్యాండ్ అయ్యాయా? మొత్తం అంతా చూపించారా? ల్యాండ్ అయ్యాయా? చూడలేదా మీరు? ల్యాండ్ అయ్యాయా? ఎక్కడ చూడలేదా? ల్యాండ్ అయ్యాయా? శ్రీకాకుళం జిల్లాలో ల్యాండ్ అయ్యాయా? ల్యాండ్ అయ్యాయా? అయినాయి. కాలేజీ స్టార్ట్ అయినాయి, అక్కడే క్లాసులు నడుస్తున్నాయా? ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలనంటే మినిమం ఏం కావాలో కూడా తెలియని వాళ్ళు కూర్చొని మాట్లాడుతుంటే, యాజ్ అ ప్రొఫెసర్ ఐ టెల్ యూ, ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలంటే there should be an associated hospital and there should be a proper staff that is running with that అధికారంలోకి మళ్ళీ వచ్చుంటే అవన్నీ వచ్చుండేవి. అబ్బా, ఉన్నప్పుడు ఏం చేయకండి. ఇది భలే ఉంది సార్, మీరు ఇంత సపోర్ట్ బ్రహ్మాండం. జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టేసుకోండి సార్, పెట్టేసుకోండి అయిపోతుంది. భలే ఉన్నారు మీరు అసలు. సార్ నేను ఒక విషయం, నేను ఇట్స్ జస్ట్ జోక్, డోంట్ టేక్ మీ రాంగ్, బట్ ఆన్ లైటర్ నోట్ నేను ఏమంటున్నా అంటే, సీరియస్గా మనం మాట్లాడాలంటే సార్, ఒక మెడికల్ కాలేజ్ మనం ఒక పర్మిషన్ తెచ్చుకోవాలంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా దట్ వీ హ్యావ్ టు మీట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అన్నిటికన్నా ముందర మనం ఏం చేయాలి తెలుసా? వీ హ్యావ్ టు షో స్టాఫ్. ఒక మెడికల్ కాలేజ్కి అసోసియేటెడ్గా ఒక హాస్పిటల్, ఆ హాస్పిటల్కి ఎలా అయితే స్టాఫ్ ఉంటారో కాలేజ్కి ఒక స్టాఫ్ చూపించాలి మనం. మీకు ఇంకొక దౌర్భాగ్యం చెప్పండి, 17 మెడికల్ కాలేజీలను మీరు మాట్లాడుతున్నారా? ఉన్న గవర్నమెంట్ కాలేజీల్లోనే
ముఖ్యంగా ఆయుష్ కాలేజీల్లో స్టాఫ్ లేక 1 సంవత్సరం పాటు పర్మిషన్ ఇవ్వాలి ఆ సెంట్రల్ గవర్నమెంట్ NCSMలకి. ఇది దౌర్భాగ్యం. 2019 నుంచి 24 వరకు వాళ్ళు ఎలగబెట్టింది అది. మీరు ఇవాళ వచ్చి జోస్న గారు వాళ్ళు అప్పుడు చేశారు కదా జోస్న గారు అని అంటే ఏం చేశారు సార్? 5 మెడికల్ కాలేజీలు తెచ్చారు అన్నారు. ఎక్కడ సార్ అవి కనీసం అవి ల్యాండ్ అయిన తర్వాత ఆ పిల్లలు అక్కడ ఎక్కడ చదువుకుంటున్నారో చూపిద్దామని అడిగా. ఇంకో విషయం ఏంటి అని అంటే ఇవాళ మేము దాన్నే బికాజ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కండిషన్ని బట్టి మీరు చేసినటువంటి ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ని అన్ని దృష్టిలో పెట్టుకొని వీ హ్యావ్ ట్రై టు మినిమైజ్ ఎవ్రీథింగ్. సార్ ఇప్పుడు ఫ్రాడ్ ని నిరూపించగలకపోతే ఎందుకు ఇవాళ రోజు ఇన్ని స్కామ్లు బయటకు వస్తున్నాయి? ఇప్పుడు ఏంటి మేము కూడా అరెస్ట్ చేసేసి అదిగో చూసారా మేము అరెస్ట్ చేయగానే అమ్మో మా మీద దొంగ అరెస్ట్ అయిపోయింది, అక్రమ అరెస్ట్ అయిపోయింది అని ఒక్కొక్కడు టీవీల ముందర ఆస్కార్ లెవెల్లో నటన చేయాలా? భలే ఉన్నారు సార్ మీరు. వీఆర్ నాట్ వైఎస్ఆర్సీపీ. మీరు పొరపాటు పడుతున్నారు. జగన్ ని చూసి లేదు మీరు వైఎస్ఆర్సీపీ అని అనట్లా. నేను అడిగేది ఏంటంటే గతంలో జరిగింది మీరు ఎందుకు సపోర్ట్ చేసుకోలేకపోతున్నారు? కిషోర్ గారు నా మాటనండి, మీరు వైఎస్ఆర్సీపీ అని నేను అనలా. జగన్ ని చూసి ఆ పార్టీని చూసి మీకు ఎలా అలవాటు అయిపోయిందంటే ఒక 5 సంవత్సరాల పాటు ఓహో రాజకీయం అంటే తిట్టాలి, రాజకీయం అంటే అరెస్టులు చేయాలి, రాజకీయం అంటే అబద్ధాలు మాట్లాడాలని మీరు అనుకుంటున్నారేమో. కాదు సార్ అని చెప్తున్నా నేను. దిస్ ఇస్ తెలుగుదేశం పార్టీ. వి డోంట్ డూ రివెంజ్ పాలిటిక్స్, వి డోంట్ డూ వెండటా పాలిటిక్స్, వి డూ పీపుల్ పాలిటిక్స్. అందుకే చెప్తున్నా మీకు. నౌ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్. ఇంకొకటి మీరు అన్నారు ఇవాళ రోజున క్లస్టర్స్ ఏవైతే మేము పెడుతున్నాం అండ్ అగైన్ సార్ ఎవ్రీథింగ్ ఈజ్ టైమ్ బౌండ్. ఈ ప్రశ్న ఇవాళ మనం వాట్ ఈస్ ద డేట్? ఈ డేట్లో ఇవాళ రోజున మనం 25 డిసెంబర్ అగైన్ విల్ సిట్ ఆన్ 26 డిసెంబర్. ఎగ్జాక్ట్లీ 1 year తర్వాత మనం మళ్ళీ ఇంటర్వ్యూ కూర్చుందాం. ఎందుకనంటే అగైన్ ఐఎమ్ సేయింగ్ ఆన్సరబిలిటీ, మా జవాబుదారీ. నాకు కావాల్సింది ఏంటంటే ఐఏఎస్ మీద అంత ప్రెషర్ ఎందుకు పడుతుంది? సార్ ప్రెషర్ ఏం లేదు సార్, వీఆర్ వర్కింగ్. అండ్ ఒకటి ఏంటి అని అంటే ఇది వరకు ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉండింది అని అంటే ఇట్ వాజ్ లైక్ ఒక ఏమంటారు అని అంటే మీరు అసలు దాని గురించి మీరు విన్నారా? ఐఏఎస్లు చాలా మంది బాబోయ్ ఇక్కడ మేము పని చేయలేము సార్, చంద్రబాబు అలా ఏం ఉండదు సార్. అదేదో ఇప్పుడు విషయం చెప్తున్నా ఏం ఉండదు సార్ అట్లాంటి. ఎందుకు ఉండదు? మీరు ఎలా ఉంది తెలుసా? అలాగా నేను ఏమంటున్నా అంటే సి ప్రెషరా అది ఇది అని కాదు. వాట్ ఈస్ దర్ ఇస్ సి ఇవాళ రోజున కొంత ఎక్స్ట్రా ఎఫర్ట్ అందరం పెట్టాల్సినటువంటి అవసరం. 5 years డిస్ట్రాక్షన్ తర్వాత ఎవ్రీబడి వాంట్స్ టు గెట్ ద స్టేట్ బ్యాక్ ఆన్ ట్రాక్. ఇవాళ మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారిని అంటే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నారు, అలానే పనిచేస్తారని మనందరికీ తెలుసు. 45 ఏళ్ళు. కానీ ఇవాళ ఉన్నటువంటి ప్రతి ఒక్క మంత్రి, నారా లోకేష్ గారిని తీసుకోండి, లేకపోతే ఉన్నటువంటి మిగతా మంత్రులు అందరూ ఎవర్ యూ నేమ్, ఎవ్రీబడి 24 గంటలు ప్రజల మధ్యనే ఉంటున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి శాఖల్లో పనిచేస్తున్నారు. నేను ఏమంటున్నా అంటే ప్రెషర్ ఇస్ దేర్ ఆన్ ఎవ్రీబడి బికాస్ స్టేట్ హ్యాస్ టు ప్రోగ్రెస్. So don't take it as pressure. If anybody is feeling it as pressure, don't take it as pressure. It's our responsibility towards the state. 17 మెడికల్ కాలేజీలు పీపీపీని వెళ్ళాలనుకోవటం ఎందుకు అని అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో తొందరగా మనం వాటిని కంప్లీట్ చేసుకోవాలి. ప్లస్ అగైన్ దాంట్లో నష్టం లేదు కాబట్టి, పీపీపీ మోడల్లో నష్టం లేదు కాబట్టి, మనకి మంచి నంబర్ ఆఫ్ సీట్స్ మనకు వస్తున్నాయి కాబట్టి, అండ్ ఆల్సో వి విల్ కంప్లీట్ దమ్ ఏసాప్ కాబట్టి పీపీపీలో వెళ్ళాలి. దానివల్ల ఏం నష్టం లేదు, ఏం ప్రైవేటైజేషన్ ఏం జరగట్లేదు అక్కడ. The ownership lies with the government and also everything lies with the government. It's just that we are fastening the process. వైజాగ్ లాంటి డెవలపింగ్ దీంట్లో 1 ఎకరా తీసుకెళ్లి 99 పైసలకి ఇస్తున్నారు. ఎవరికి ఇచ్చాము? ఇస్తున్నారు కదా. ఎవరికి ఇచ్చాము? తీసుకున్న వాళ్ళు ఎవరికి ఇచ్చాము అది చెప్పండి. చాలా మంది తీసుకున్నారు. ఎవరికి ఇచ్చాము అది చెప్పండి. నేను మళ్ళీ వాళ్ళందరినీ మీరు ఒక కంపెనీ చెప్పండి. మీరు నన్ను ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడిగారు, నేను ఏ ప్రశ్నకి సమాధానం ఇవ్వడం చేయలేదు. మీరు మర్చిపోయిన వాటిని కూడా 99 రూపాయలకి 99. నేను ఏమంటాను అకార్డింగ్ సార్ ఒక్క విషయం చెప్తాను. ఎక్స్ట్రాడినరీ కండిషన్స్లో రాష్ట్రంలో మనం ఎప్పుడైతే ఎంప్లాయబిలిటీ పెంచాలి, రాష్ట్రానికి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలన్నప్పుడు వి గివ్ దట్ ఈవెన్ అదర్వైజ్ ఇదివరకు కూడా చేసాం అది మనం. ఇవాళ ఇవాళ ఏం కాలేదు. కానీ పేరున్నటువంటి ఒక కంపెనీకి, అంత ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి ఒక కంపెనీకి మనం ఇచ్చామనంటే దెర్ ఈస్ అంత ఎంప్లాయ్మెంట్ వాళ్ళు చూపిస్తున్నారు, అంత రెవెన్యూ రాష్ట్రానికి వస్తుంది కాబట్టి ఒకటి చేసాం మనం. బట్ వాట్ దే హ్యావ్ డన్ ఇస్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి దాన్ని కూడా మేము అలానే కట్టపట్టేస్తున్నాం. ఇప్పుడు ఒక కంపెనీ పేరు ఏదో తీసుకొచ్చి వాళ్ళకి మేము ఇచ్చేసాం అన్నారు. ఎక్కడ ఇచ్చామయ్యా చూపించండి అని అంటే ఎక్కడ చూపించారు వాళ్ళు? అందుకే నేను మిమ్మల్ని ప్రశ్నించాను తప్పించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నమాట మీరు మాట్లాడద్దని ఎందుకన్నానంటే సార్
1 or 2 కంపెనీస్. ఎన్నిసార్లు జరగలేదు? ఇఫ్ యూ రిమెంబర్ కరెక్ట్లీ 2005 అనుకుంటా ఇండస్ట్రియల్ పాలసీ ఒకటి తీసుకొచ్చాం. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది అధికారంలో. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చి ఎక్స్క్లూజివ్ బెనిఫిట్స్ కొన్ని ఇండస్ట్రియల్ సెక్టర్స్కి ఇచ్చాం మనం ఆ రోజున. ల్యాండ్ ఎట్ వెరీ త్రో అవే ప్రైసెస్. సేమ్ పాలసీ తీసుకొచ్చాం. అప్పుడు తప్పలేదు, ఇప్పుడు తప్పు వచ్చిందా? ఇప్పుడు రాష్ట్రం వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు, అప్పుడు పరిస్థితి నేను వేరు. ఏమంటున్నాను, దాని గురించి- అందరికీ చేయట్లేదు కదా మనం. Yes. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతాన్ని డెవలప్ చేయాలన్నా, ఒక ఇండస్ట్రీని మనం రాష్ట్రానికి తీసుకురావాలంటే సమ్ టైమ్స్ ఇట్ వుడ్ నీడ్ ఎ లిటిల్ ఎక్స్ట్రా హ్యాండ్ హోల్డింగ్. అదే చేసాం. నెక్స్ట్ అమరావతి. మీ ఫేవరెట్ టాపిక్. 33 ఏకర్స్ అని అన్నారు. 33,000 ఏకర్స్ అయిపోయింది. 33,000 ఎకరాలు అయిపోయింది అది. సరే అధికారంలో సరే 2014, 19, 24 వరకు సరే వాళ్ళు అసలు అమరావతి కాదు 3 క్యాపిటల్స్ కావాలని అన్నారు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్ని వేల ఎకరాలు కావాలని చెప్పి అడగటం సమంజసమా? సార్ ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చుకుందామని, ఏం చేద్దామని, పోనీ ఉన్న 33,000 ఎకరాలు ఏం చేశారు? మొన్న 33,000 ఎకరాల్లో ఏం చేసామో జగన్మోహన్ రెడ్డిని ఒకసారి అడుగుతారా? ఎందుకు అడుగుతారని అడుగుతున్నాను తెలుసా మీకు. 33,000 ఎకరాల్లో ఇవాళ రోజున గత 5 సంవత్సరాల్లో ఆ మహానుభావుడు ఎక్కడైతే కూర్చొని అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్, నాకు తెలిసి ఎప్పుడు ఎక్కువగా వెళ్ళినట్లేడు సెక్రటేరియట్ కానీ ఎక్కడికి కానీ, అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ వెళ్ళినప్పుడైనా 5 ఏళ్లలో సెక్రటేరియట్ వెళ్లకుండా ఏమోనండి, మాకేం తెలుసు అండి, అన్ని సెటిల్ వేసుకున్నట్టు ఆయన. మాకేం తెలుసు సార్? మొన్న ఎప్పుడో ఒకటి మీలాంటి వాళ్ళే ఒక జర్నలిస్ట్ తీసుకొచ్చి మేడం ఇది సెట్ మేడం మీకు ఏం తెలుసు అని అన్నారు. నాకేం తెలుసు? ఎవరేం వేసుకుంటారు సెట్? ఆయన ఇంటి ముందర ఇల్లు కూడా సెట్ వేసుకున్నాడు సార్. ఇల్లు కూడా సెట్ వేసుకుంటారా? ఆయన తిరుపతి కొట్టుకుందా? ఒక్క నిమిషం తిరుపతి వేసుకున్నాడా లేదా? అవన్నీ ఇప్పుడు నేను ఒక ఇట్ వాస్ జస్ట్ ఆన్ లైటర్ నోట్. అంత మీకు ఎందుకు కోపం జగన్మోహన్ రెడ్డి గారు? నేను అనట్లా, నేనేం అనలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు మీ పెద్ద ఫ్యాన్ సార్, మీ పెద్ద ఫాలోవర్ సార్. కాదండి, ఆయన లైటర్ నోట్. నేను ఏమంటున్నా అంటే 33,000 acres లో మేము ఉన్న లాస్ట్ 1.5 year was what we worked, if you remember correctly, because అప్పటి వరకు అప్రూవల్స్, there were some clearances we had to get. అవన్నీ మేము తెచ్చుకునేటప్పటికి 2019 కన్నా ముందర ఆల్మోస్ట్ ఇన్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ 2017 if I'm not wrong. 2017 అన్నిటికీ సపోర్ట్ చేయొచ్చు, కానీ అమరావతి విషయంలో నన్ను మాత్రం మాట్లాడిస్తే తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయడం అనేది చాలా కష్టం అండి. మాట్లాడిస్తే నేను ఎవరితో అయినా మాట్లాడుతున్నా కానీ అమరావతి విషయంలో అమరావతి విషయంలో మాత్రం ఎవరు సపోర్ట్ చేయొద్దు. సార్ ఒక్క నిమిషం, నన్ను మాట్లాడిస్తే నా పాయింట్ వ్యాలిడా కాదో మీకు అర్థమవుతుంది. నన్ను మాట్లాడనీయకుండా మీరు ఒక ప్రీ కన్సెప్ట్ నోషన్ లోకి వెళ్తే నేను చెప్పలేను. సో ఆ 1.5 year లో, ఆర్ లెట్స్ అజ్యూమ్ 2 years of your time అనుకుందాం, వి బిల్ట్ ఏమంటారు అని అంటే అక్కడ ఉన్నటువంటి చాలా ప్లేసెస్లో we at least started the work. We built High Court, we built Secretariat, we built other buildings, and we started building other eve also, and also we got institutions to Amaravati area, like the top notch educational institutes తీసుకొచ్చాము. మిగతా వాటికి కూడా మేము కేంద్ర ప్రభుత్వంతో ఆ రోజున ఉన్న టైంలో కూడా మేము ఇచ్చేసుకున్నాం, అండ్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ని కూడా తీసుకొచ్చాం, అన్ని చేసాం. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చేసింది? మొత్తం స్టాల్ చేసింది. మీరే చెప్పారు, నేను కాదు, మీరే చెప్పారు. మీ ఫేవరెట్ నాకే ఇస్తారు మళ్ళీ. ఉన్న పాయింట్ చెప్తున్నా, ఉన్న పాయింట్ నేను మాట్లాడేటప్పుడు 5 years ఇట్ వాస్ కంప్లీట్లీ స్టాల్డ్. ఒక రకంగా మీరే చూసారు, నేనే చూసాను, చాలా సందర్భాల్లో వెళ్ళినప్పుడు నేను వాళ్ళ యాంగిల్ ఏంటంటే 3 రాజధానులు కావాలని. సార్ ఇప్పుడు అమరావతితో రాజధాని అనేది చిన్న పాయింట్, 3 రాజధానులు కావాలనుకునే వాళ్ళు, ఒక రాజధాని వాళ్ళు చెప్పినటువంటి 3 రాజధానులు అమరావతి ఉన్నప్పుడు కనీసం రోడ్లు వేయరా సార్? అక్కడ రోడ్లు వేసుకోవచ్చుగా, అదే ఎవరు ఆపలేదుగా. ఇప్పుడు అదే మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు కదా, రోడ్లు పడుతున్నాయి కదా. అక్కడ ప్రాంతీయ మండలి కూడా అన్నారు, అందుకనే ఇప్పుడు రోడ్డు పడుతుంది. దాన్ని మనం కూడా కొనసాగిద్దాం అన్న ఉద్దేశంతోనే దాన్ని కొనసాగిద్దాం. జోనల్ సిస్టమ్ అనేటువంటిది, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్ సార్. డీసెంట్రలైజేషన్ అనేటువంటిది ఒక చాలా 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 బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇఫ్ యూ డూ ఇట్ పర్ఫెక్ట్లీ. అదే డీసెంట్రలైజేషన్ ఆ రోజు మాట్లాడితే తప్పన్నారు. అబౌట్ డీసెంట్రలైజేషన్ హి సెడ్ అబౌట్ 3 క్యాపిటల్స్. నేను మాట్లాడితేనే మీరు కరెక్ట్, మీరు వైసీపీ అని అంటున్నారు నన్ను. Sir, decentralization, he spoke about 3 capitals. There is a difference between, sir, there is a difference between 3 capitals. చోట మా పరిపాలన వ్యవస్థ చోట, ఆర్థిక వ్యవస్థ చోట చెప్పారు, తప్పే ఉంది దాంట్లో. సార్ రాజధాని అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నించాలి, జగన్మోహన్ రెడ్డి ఎలాగో నాతో డిబేట్ కూర్చోడు, మిమ్మల్ని ప్రశ్నించాలి. రాజధాని అంటే మీరు అనుకున్నట్టు రాజధాని అంటే ఈ రోజు రాజధాని అనేది హైదరాబాద్ లాగా డెవలప్ చేయాలంటే ఒక చోట కుదరదు సార్. హైదరాబాద్ లాగా డెవలప్ చేయమని చెప్పలేం మేము ఏమన్నాము, రాజధానికి వచ్చేటువంటి వ్యక్తులకి ఒక ఏమంటారు అని అంటే ఆల్ థింగ్స్ అట్ వన్ ప్లేస్ ఇస్ వాట్ ఎవ్రీబడి వాంట్స్. అన్నిటినీ ఆలోచించే ఒక మిడిల్ పాయింట్ని మనం పెట్టుకున్నాం. బట్
వాట్ వీ సెడ్ అప్పుడు కూడా మేము ఏం చెప్పాము, ఇది రాజధాని అయినా సరే రాష్ట్రంలో ఉన్న మిగతా అన్ని ప్రాంతాలని మేము డెవలప్ చేసుకుంటామని చెప్పాం. అలానే చేశాం కూడా. అప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఇక్కడ పెట్టాం, ఐటీ హబ్ అక్కడ పెట్టాం, అన్నీ చేసాం. అది కనపడలా జగన్మోహన్ రెడ్డికి. అది డీసెంట్రలైజేషన్ కాదు జగన్మోహన్ రెడ్డికి. ఇవాళ మాత్రం వెన్ వీ సే దాట్ అక్కడ మళ్ళీ మనం లెట్ స్టార్ట్ బిల్డింగ్ క్యాపిటల్ అంటే మీరు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారంటే మరి నువ్వు ఉన్న 5 సంవత్సరాల్లో ఏం చేసావు? ఎందుకు వేయలే ఒకటిగా? ఆ రోజు ఎందుకు మాట్లాడాను 33,000 ఎకరాల గురించి? ఏం మాట్లాడాడు? రైతులంతా వచ్చి గొడవ పెట్టారు కదా. అవును, మరి ఏం చేశాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి? కళ్ళ గంతలు కట్టుకు చెవుల్లో సీసం పోసు కూర్చున్నాడు. ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నాడు? బికాస్ వీఆర్ వర్కింగ్, వి నో వాట్ వి రిక్వైర్ దేర్, వి నో హౌ మచ్ ల్యాండ్ ఇస్ రిక్వైర్డ్ అనేది మాకు తెలుసు. నీకు తెలుసు 20,000 ఎకరాలు కావాలా? నేను ఏమన్నాను, వీఆర్ ఎక్స్పాండింగ్ ఇట్ అండి. ఎక్స్పాండ్ చేస్తున్నాం కాబట్టి ఉన్నటువంటి దాని ప్రకారంగా వాట్ ఈస్ రిక్వైర్డ్ అనే దాన్ని ఒక రైతుల ముందరే పెట్టాం కదా. మేమేం సీక్రెట్గా చేయలేదుగా. జగన్మోహన్ రెడ్డి ఇలాగా రైతులను ఇన్వాల్వ్ చేయకుండా మేము ఇవాళ రోజున ఖలాస్ మాకొద్దు అమరావతి, మేము 3 క్యాపిటల్స్ అని అన్నాము? మేము అనలేదే. మేము రైతులతోటి మాట్లాడే రైతులకి ఏదైతే వీ హ్యావ్ పుట్ ఫార్వర్డ్ దెమ్, మా ఉద్దేశం ఏంటి, మా సిస్టమ్ ఏంటి, మేము ఎలా డెవలప్ చేయాలనుకుంటా అనేది రైతులతో మాట్లాడి రైతులతో ఎప్పటికప్పుడు ఒక ఇంటరాక్షన్ పెట్టుకుని, అండ్ దెర్ ఈస్ అ కమిటీ ఆల్సో. ఆ రైతులతో మాట్లాడడానికి ఒక కమిటీ కూడా ఉంది, ప్రభుత్వం నుంచి ఒక కమిటీ ఉంది, ఎంపీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో సార్ వీఆర్ నాట్, ఇట్ ఈస్ నాట్ అ జోక్ ఫర్ అస్. రాష్ట్ర రాజధాని అనేటువంటిది చాలా చాలా కీలకమైనటువంటి అంశం మాకు. మీరు అంటున్నారు జోసఫ్ గారు మీరు అమరావతిని సపోర్ట్ చేస్తారు. నేను అమరావతిని ఇంకో దాన్ని సపోర్ట్ చేయట్లేదు. రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి అనేటువంటి పాయింట్ మీద సపోర్ట్ చేస్తున్నాను నేను. అండ్ వీఆర్ షోయింగ్ యూ ద వర్క్ దేర్ అంటున్నా. ఇవాళ అక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ వస్తుంది తెలుసా మీకు? ఆల్మోస్ట్ దాని బిల్డింగ్ గత సంవత్సర కాలం నుంచి బిల్డ్ అవుతుంది అక్కడ. మరి అది ఎప్పుడో వచ్చిన క్లియరెన్స్. 5 సంవత్సరాలు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఎందుకు చేయలా? ఎందుకు క్లియరెన్స్ ఇవ్వలా? ఎందుకు కన్స్ట్రక్షన్ చేపట్లా? ఒక్క రోడ్డు కూడా సరిగ్గా ఆ రోజున లేదే. పిచ్చి మొక్కలు వెలిసండి, విట్టుకెళ్లే దారిలో మొత్తం పిచ్చి మొక్కలు వెలిస్తే పిల్లలు వెళ్ళడానికి భయపడ్డారు. అంటే మా చుట్టాల అబ్బాయి అక్కడ చదువుకునేవాడు. మేము వాడిని వెళ్ళి కలవాలన్నా కూడా భయపడేవాళ్ళం. రాత్రి అయితే అంత చీకటి. ఒక ప్రాంతంలో మనం టాప్ నాచ్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టినప్పుడు వోంట్ వి గివ్ సపోర్ట్ టు దెమ్? అది మన బాధ్యత కదా ప్రభుత్వంగా. మిగతా వదిలేయండి, మీకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం లేదు, తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టం లేదు, అవన్నీ పక్కన పెట్టేయండి. ఇవాళ నేను ఇంకో విషయం చెప్తాను మీకు. చాలా సందర్భాల్లో వీళ్ళు కూడా అంటుంటారు, మీరు మేము పెట్టిందే ఫాలో అవుతుంటారు అని అంటుంటారు. ఒకటేం చెప్తానంటే, లాస్ట్ గవర్నమెంట్ పెట్టిన దాన్ని కంప్లీట్గా తీసేయడమో, అవతల బారేయడమో, పీక్ అవతల బారేయడమో గవర్నెన్స్ కాదండి. మోడిఫైయింగ్ ఇట్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ చేంజెస్, దట్ ఈస్ గవర్నెన్స్. గవర్నమెంట్లో ఉన్నటువంటి పార్టీలు మాత్రమే మారుతాయి. గవర్నమెంట్ ప్రజలదే. ఇవాళ మా ప్రభుత్వం గవర్నమెంట్ మా పార్టీ ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన రేపు మాకేం విశిష్టాధికారాలు ఏమి ఉండవు ప్రతిదీ పీక్ అవతలు బారేయడానికి, ప్రతిదీ మార్చి పారేయడానికి. మాకున్నటువంటి అవకాశం ఏముంటుంది? ఏమన్నా ఇప్పుడు నేను చెప్పినట్టుగా తప్పులు జరిగాయి అనుకోండి, చేంజెస్ ఏమన్నా కావాలనుకోండి, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ మోల్డింగ్ దాట్, ఇన్ చేంజింగ్ దాట్, మోడిఫైయింగ్ దాట్. అది గవర్నెన్స్. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, ఎంఓఏలు వాళ్ళ ప్రభుత్వంలో కూడా 1,50,000 కోట్లకు ఎంతకో చేశామని చెప్పారు వాళ్ళు. మీరు నమ్మరు కిషోర్ గారు, ఆ ఎంఓఏలు ఎక్కడున్నాయో అని చెప్పి ఎతికి అవి నిజంగా గ్రౌండ్ అయ్యాయా అవ్వలేదు, అయితే వాళ్ళకి ఏం బెనిఫిట్స్ కావాలి, అవసరాలు అవ్వకపోతే ఎందుకు అవ్వలేదు, లిటరల్ గా కాల్స్ చేసి కనుక్కున్నారు. ఐఎమ్ నాట్ జోకింగ్. వైఎస్ఆర్సీపీ తెచ్చింది కాబట్టి మేము వదిలేసామని అనట్లా. మేము ఆ కంపెనీల వాళ్ళని మీరు ఎందుకు రాలేదు, ఒకవేళ రాలేదనుకోండి ఎందుకు రాలేదు, ఏం ఆపింది మిమ్మల్ని, వాట్ ఈస్ దట్ యూ రిక్వైర్? 1-2 ఇన్స్టెన్సెస్లో అయితే సార్ మాకు ఇది ఇంకా కొంచెం ఈ సపోర్ట్ కావాలంటే అది కూడా ఎక్స్టెండ్ చేసాం. మేమంటే మేమేమి తెలుగుదేశం పార్టీ కాదు, గవర్నమెంట్గా. అమరావతి గురించి అంతా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, పెద్ద పెద్ద మేధావులు కూడా ఈ మధ్య కాలంలో మళ్ళీ వాళ్ళతో మళ్ళీ బయటకు వచ్చి వర్షం పడ్డప్పుడల్లా దాన్ని తోడుకోవడమే సరిపోతుంది సార్, ఇదే మేధావులు మాట్లాడుతున్నారు అని అంటున్నారు. అది నా ఒక ఆశ ఏంటంటే, ఈ సోకాల్డ్ మేధావులు ఎవరైతే ఉంటారు కదా, వాళ్ళంతా వైసీపీ వాళ్ళేనా? లేదు, ఈ సోకాల్డ్ మేధావులు 5 సంవత్సరాల్లో అమరావతి గురించి మాట్లాడితే నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యేదాన్ని. 2019 నుంచి 24 వరకు వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు ఒక విషయం ఇక్కడ సార్, నేను అన్నా వైఎస్ఆర్సీపీ అని మీరే అన్నారు, నేను అన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? ఒక పక్క నీళ్లు పోగొట్టుకోవడమే సరిపోతుంది వాళ్ళకన్నప్పుడు అప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడతారు? నేను అదే చెప్తున్నాను, దట్ ఈస్ కన్వీనియన్స్. అది వదిలేశారు వాళ్ళు. లేదు, అసలు అమరావతి అనేది మనకి పనికిరాదు అని వాళ్ళు వదిలేశారు. నేను అదే చెప్తున్నాను, మీకు నిజంగా రైతుల మీద అంత ప్రేమ ఉంటే మరి 5 సంవత్సరాల రైతులతో మీరు కూడా ఉండాలి కదా. ఇవాళ రైతుల గురించే కదా మాట్లాడుతున్నారు. నిర్మలా సీతారామన్ గారు వచ్చారు, ఇన్సిడెంట్ వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తా. చెప్పండి. ఆవిడ 13 బ్యాంకులు ఓపెన్ చేయడానికని వచ్చారు అక్కడ.
సరే విజయవాడలో ఆల్రెడీ ఉన్నాయి, దాన్ని ఇక్కడ తీసుకురావడానికి అని చెప్పి 13 బ్యాంకులని పెడదామని వచ్చారు. బట్ ఆవిడ మీటింగ్లో మాట్లాడింది ఏంటి, ఇదంతా కూడా చాలా ఇదేంటి గ్రీనరీ ఉన్న ప్లేస్, ఇదంతా పంట పొలాలు బాగా పెరిగే ప్లేస్, ఇది ఈ 3 పంటలు పండే ప్లేసు, దీన్ని మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి నిర్మలా సీతారామన్ గారిని తన వాయిస్లో మాట్లాడేసి వెళ్ళిపోయారు. అంటే దాన్ని మీరు ఏమి ఇన్ఫర్ చేశారు? నేను అర్థం చేసుకుంది ఏంటంటే, అలాంటి పంట పొలాలు ఉన్న భూమిలో మనం ఈ రోజు నా రాజధాని కడదామని అనుకుంటున్నాము, సో అలా అనుకుంటున్నారు మీరు, దాన్ని ప్రక్రియ చేస్తే బాగుంటుంది కదా అని అనిపించింది. అలా ఆ యాంగిల్లో ఆవిడేమైనా మాట్లాడారు? అదే చెప్తున్నాను సార్, ఇట్స్ అబౌట్ హౌ యూ ప్రాస్పర్ అన్ ఏరియా. సో అప్పుడు అలా ఉండింది. ఇంకా మనం అంటే గత 5 సంవత్సరాల్లో మొత్తం దీన్ని శ్మశానం అన్నారు ఒక్కొక్కళ్ళు, మహానుభావులు, పెద్దలు, పూజ్యులు, మేధావులు శ్మశానం అన్నారు ఆ రోజున. సో శ్మశానం కాదు ఇది, ఇట్స్ వన్ ఆఫ్ దోస్ మోస్ట్ ప్రాస్పరస్ ఏరియా. మనం అలానే దీన్ని మనం అంతే ప్రాస్పరస్గా పెట్టుకుందాం అని అన్నారు పెద్ద ఆవిడ. అది సరే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే హూ ఇన్ఫర్స్ వాట్ ఈస్ డిఫరెంట్ అండి. కానీ ఇవాళ రోజున అమరావతి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కి రాజధాని. అమరావతి ఖచ్చితంగా రేపు పొద్దున్న ఒక వరల్డ్ క్లాస్ రాజధానిగా ఉండాలి అనేటువంటిదే మేము భావిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈ మధ్యన కోనసీమలో ఇవన్నీ పడిపోయినాయి, దానికి తెలంగాణ వాళ్ళు మాట్లాడడమే కారణం అని చెప్పి మాట్లాడారు అని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రుల దగ్గర నుంచి అందరూ కూడా అసలు నువ్వెక్కడ, ఇంకోసారి హైదరాబాద్కి రా, నీ సంగతి చూస్తావు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిజంగా మాట అన్నారా లేదా? టీడీపీ దీని గురించి అసలు ఎక్కడా కూడా కామెంట్ కూడా చేయట్లేదు సార్. నేను అందుకే చెప్తున్నాను, నేను విన్నాను, నేను అది కావాలని ఆ వీడియో విన్నాను నేను. అసలు ఏంటి, ఎందుకంటే యూజువల్గా వీ హ్యావ్ టు లిసన్ టు ఒక క్వశ్చన్, ఒక కాంట్రవర్సీ వచ్చినప్పుడు ఐ ట్రై టు గెట్ ది ఎంటైర్ థింగ్ ఆఫ్ ఇట్. అది విన్నప్పుడు ఆయన ఏమన్నారు అంటే, పచ్చగా ఉండింది ఏరియా, కొంచెం దిష్టి తగిలిందేమో ఇలా అయింది. అండ్ నాకు సంబంధించిన కొంతమంది చెప్తూ ఉంటారు, ఇవాళ ఏమి అంటే మంచిగా పచ్చగా ఉంటుంది, తెలంగాణలో ఉన్నటువంటి నా స్నేహితులు కూడా కొంతమంది చెప్పారు చాలా పచ్చగా ఉంటుంది, కానీ ఇవాళ మనం చూస్తే అసలు ఎక్కడ అంటే యూనో మొండిపోయిన సంథింగ్ కనబడుతున్నాయి అని. హీ జస్ట్ వాజ్ ఇంటరాక్షన్ విత్ ద ఫార్మర్స్ దేర్. ఆయన ఎక్కడా కూడా తెలంగాణ వాళ్ళ దిష్టి వల్ల ఇలా జరిగిందనే మాట ఆయన మాట్లాడలేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ హావ్ హర్డ్ దట్ వీడియో, ఎందుకంటే నేను తెలంగాణ వాదిగా నేను ఫస్ట్ ఇంట అట్లాంటివి. నా మనసుకు ఏదైనా సరే, నా మనసుకు కొంచెం బాధ అవుతుంది ఎవరన్నా తెలంగాణ ఏమన్నా అంటే నేను చాలా బాధపడతాను. సో నేను 1కి 10 సార్లు ఆ వీడియో విన్నాను. ఆయన ఎక్కడా కూడా తెలంగాణ వాళ్ళని ఉద్దేశించేమన్నది ఇన్ జనరల్. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, మీరు ఇంటికి రాగానే బ్రహ్మాండంగా ఉందండి అని చెప్పి అంటారు, ఇల్లు బ్రహ్మాండంగా ఉందంటారు. ఏమండి ఏం దిష్టి పెడుతున్నారా అని ఒక మాట అన్నాం అనుకోండి, దట్ డజంట్ మీన్ ఐఎమ్ టాకింగ్ ఎనీథింగ్ అగేన్స్ట్ యూ ఆర్ ఎనీథింగ్ వన్ ఇన్ పర్టిక్యులర్. అలానే అక్కడ ఆయన ఏం తెలంగాణ వాళ్ళని ఉద్దేశించి ఏం మాట్లాడలేదు బేసిక్గా. కానీ వెంటనే ద రియాక్షన్స్ ఆఫ్ దిస్ పీపుల్ చూస్తుంటే, అంటే వాస్తవానికి మాట్లాడితే నాకు తెలిసి బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ నాయకులు ఇద్దరూ కూడాను దే వాంటెడ్ టు దీని నుంచి ఏదో పబ్బం గడుపుకుందామని ప్రయత్నిస్తున్నారు మళ్ళీ. ఐ థింక్ వాళ్ళకి అది తప్పించి ఇంకేమీ అంటే వాళ్ళకేంటి అవసరం, ఇక మరి ఏముంది పని వాళ్ళకి, సెంటిమెంట్ ఉంటే కానీ వాళ్ళు బతకలేరేమని అనుకుంటున్నారేమో. ఇందులో అసలు తెలంగాణకి అందుకే సంబంధమే లేదు. ఇప్పుడు అలా అంటే ఒక 6-7 నెలల ముందర పచ్చిబూతులు తిట్టారు ఆంధ్ర వాళ్ళని, బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు తిట్టారు, కాంగ్రెస్కి సంబంధించినటువంటి అదే ఎమ్మెల్యే ఇవాళ ఎవరైతే తెలంగాణ వాళ్ళని సమర్థిస్తూ మాట్లాడుతున్నారో అదే ఎమ్మెల్యే ఆ రోజున ఆంధ్ర నాయకులను కూడా, ఆంధ్ర ప్రజల్ని కూడా తిట్టారు, నాయకులు కాదు ప్రజల్ని తిట్టారు. సో వీళ్ళకి ఏమైపోయిందంటే ఇట్ హాస్ బికమ్ అ హ్యాబిట్ ఫర్ దెమ్ టు టాక్ ఇల్ అబౌట్ ది ప్లేసెస్. రాష్ట్రాల గురించి అంటే ఇప్పుడు చాలా రాష్ట్రాలు విడిపోయాయండి, బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయింది, చాలా ఛత్తీస్గఢ్ అన్నీ అయ్యాయి. కానీ ఎక్కడ కూడా ఇంత అంటే డెస్పరేషన్ లేదు సెంటిమెంట్ రాజకీయాలు చేయడానికి, ఇంత డెస్పరేషన్ లేదు ఇక్కడ అసలు. ఐ సీ దట్ డెస్పరేషన్ టూ హై. మేము ఉన్నాం కదా ఉద్యమంలో, మేము ఎందుకు చేసినాం ఆ రోజున ఉద్యమము, కేవలం తెలంగాణ సిద్ధించుకోవడానికి చేసుకున్నాం, అయిపోయింది అక్కడికి. తెలంగాణ సిద్ధించుకున్నాం తర్వాత ఏ రాష్ట్రంలోనే మనం కూడా కష్టపడుతున్నాం, మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది దాన్ని ఫేస్ చేస్తున్నాం. మంచి జరిగితే షబ్బాష్ మంచి చేశారన్నాం, చెడు చేస్తే అరే చెడు చేశారయ్యా కరెక్ట్ చేసుకోండి అయ్యా అని చెప్తున్నాం. కానీ ఇంత డెస్పరేషన్ టు డూ ఐ థింక్ సెంటిమెంట్ పాలిటిక్స్ అండ్ యూనో రీజనల్ హేట్రెడ్ ఏదైతే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఈదర్ స్టేట్స్ అండి. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు అక్కడ బతుకుతున్నాం, అక్కడ వాళ్ళు ఇక్కడ బతుకుతున్నారు, ఎవరికి ప్రాబ్లం లేదు. సంక్రాంతి వస్తే ఇక్కడ వాళ్ళు అక్కడికే వెళ్తారు, ఎక్కువ దసరా వస్తే అక్కడ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తారు. సో ఎక్కడ కూడా ఎవరికి ప్రాబ్లం లేదు. మనకి
आपस में वी हैव नो प्रॉब्लम, हम लोग बहुत अच्छे हैं, बट दे हैव अ प्रॉब्लम विफ वी आर टुगेदर. అది ప్రాబ్లం. సో ఈ డెస్పరేషన్ టు డూ సెంటిమెంట్ అండ్ ఈ రీజన్ బేస్డ్ పాలిటిక్స్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ఈదర్ స్టేట్స్. మనకి మంచిది కాదు, అవతల వాళ్ళకి మంచిది కాదు. అది. సో టీడీపీ అధికార ప్రతినిధిగా మీరు చెప్పే, జాతీయ అధికార ప్రతినిధిగా మీరు చెప్పేది అదే, అంటే మీ స్టేట్మెంట్ని నేను తీసుకోవచ్చు. అంటే ఇందులో తప్పేం మాట్లాడాను? నేనేం అనట్లేదు. నేను డెస్పరేషన్ ఇప్పటివరకు నేనేమనుకున్నానంటే టీడీపీ ఎందుకు రియాక్ట్ కావట్లేదని అనుకున్నాను. నేను ఇందులో రియాక్ట్ అవ్వడానికి నేను అదే చెప్తున్నాను. తప్పు మాట్లాడితే తప్పని చెప్తామండి మేము. తప్పు ఎవరు మాట్లాడినా తప్పని చెప్తాం. ఇప్పుడు అక్కడ నేను అందుకే ఒకటికి 10 సార్లు ఆ వీడియో విన్నాను అని చెప్తున్నాను. ఐ షేర్ దట్ వీడియో ఆల్సో విత్ యూ, ఐ హ్యావ్ ఇట్ విత్ మీ. ఇప్పుడు ఇంకో విషయం, నేను ఇక్కడే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. మీరు ఆ పాయింట్ తీస్తారో లేదో కానీ నేను మాట్లాడాలి, ఎందుకంటే నాకు చాలా బాధ కలిగించినటువంటి అంశం అండి అది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వరల్డ్ రినౌండ్ మ్యూజిషియన్, వరల్డ్ రినౌండ్ సింగర్. ఆయన ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా మనం ఏ రోజునో చూడాలి. తెలుగువాడు. ఏ ప్రాంతానికి అంటే నేను అనేది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక అలా ఏ రోజున మనం ఎవరం కూడా ఆయన పాటలను వినేటప్పుడు అలా చూడలేదు. ఆయన ఓ తెలుగువాడిగా మనం గర్వపడతాం, మన వాడిగా మనం గర్వపడతాం, అంతే తప్పించి ఎప్పుడూ ఆయన్ని లిమిట్ చేయలేదు మనం కదా. ఆయన తమిళ్లో పాడినా అంతే బ్యూటిఫుల్గా పాడాడు, హిందీలో పాడాడు. నేను అదే చెప్తున్నాను, ఆయన తమిళంలో పాడితే అసలు nobody could even guess that he was a Telugu person. No doubt. అలా సిమిలర్గా మనకి వివిధ లాంగ్వేజెస్ నుంచి మన దగ్గర ఉన్నటువంటి సింగర్స్ కూడా ఉన్నారు. కానీ ఇవాళ ఎలాంటి పరిస్థితి ఏర్పడింది తెలుసా తెలంగాణలో? కొంతమంది మరి వాళ్ళని ఏమనాలో నాకు తెలియదు, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, కానీ ఆయన విగ్రహం ఇక్కడ రవీంద్ర భారతిలో పెడితే వీళ్ళకి ఇబ్బంది వచ్చేస్తుంది. దీనికి తెలంగాణకి ఏం సంబంధం? రవీంద్ర భారతిలో తెలంగాణకు సంబంధించిన వాళ్ళ విగ్రహాలు మాత్రమే ఉండాలట. నేను అనేది తెలంగాణ వాళ్ళ విగ్రహం పెట్టుకోవడంలో ఎవరు వద్దని లేదే. ఇప్పుడు మేమే అడుగుతాం కదా, గదర్ విగ్రహం పెట్టమని అడుగుతాం, లేకపోతే అందశ్రీ విగ్రహం పెట్టమని అడుగుతాం. ఎవరైనా పెట్టచ్చు, అది మీరు అడగండి వెళ్ళి. పెట్టనీయకపోతే అప్పుడు మాట్లాడదాం. ఇవాళ మాట్లాడి హంగామా చేస్తున్నటువంటి ఉన్నారు కదా, వాళ్ళందరినీ పోయి విగ్రహం పెడతానండి. మరి మిలియన్ మార్చ్ రోజున అదే కదండి జరిగింది. చాలా మంది అది ఆ రోజున సిచ్యువేషన్ ఏంటి, ఉద్యమంలో ఉన్నట్టు అది కూడా తప్పే అన్నా నేను. ఆ రోజున కూడా ఏమన్నానంటే విగ్రహాల్ని మనం ధ్వంసం చేయడం అదంతా మన సంస్కృతి కూడా కాదండి. తెలంగాణ వాళ్ళు అసలు అట్లా చేయరు తెలుసు. తెలంగాణ వాళ్ళు ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా, ఎవరన్నా ఇంటికి వస్తే అసలు ఎంత ఆప్యాయంగా చూసుకుంటారు తెలుసా. నిజంగా చెప్తున్నా నేను ఇందాక మీరు వస్తే కూడా ద ఫస్ట్ థింగ్ ఐ ఆఫర్డ్ వాజ్ అ గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ అ కప్ ఆఫ్ టీ. అంతే. అది 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 నేచర్. అది ఇవాళ తెలంగాణ వాళ్ళని ఏందో అసలు ఎంత అంటే వైలెంట్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే. మార్వాడి ఉద్యమం కూడా అట్లా జరిగింది. ఎందుకు అదే చెప్తున్నాను, వాట్స్ రాంగ్ విత్ యూ? అందరం ఉంటేనే కదా ఇవాళ రోజున తెలంగాణలో సబ్బండ వర్గాలు తెచ్చుకున్న తెలంగాణ. ఎందుకు? అందరం కలిసి డెవలప్ అవ్వాలనే కదా. ఇందులో ఇదివరకు ఇప్పుడు పక్క రాష్ట్రం వాళ్ళు కూడా వచ్చింది. ఇవాళ కొత్తగా ఆంధ్ర వాళ్ళు ఏమి వస్తలేరు కదా, ఇవాళ కొత్తగా గుజరాత్ వాళ్ళు ఏమి వస్తలేరు, ఇవాళ కొత్తగా బాంబే వాళ్ళు ఏమి వస్తలేరు కదా, ఎప్పటి నుంచో ఉన్నారు కదా. ఇవాళ కొత్తగా వచ్చిన ప్రాబ్లం ఏంటి? అండ్ ఇంకోటి ఏంటంటే కళలకి లేకపోతే వీటికి యూనో రీజన్ని ఆపాదించడం అనేది నాకు చాలా జుగుప్సకరంగా ఉందండి. అవునండి, మొన్నటి వరకు అసలు తెలంగాణ సినిమాలో ఉండేవి కాదు. ఈ మధ్య కదా తెలంగాణ సినిమాలు. నేనేమంటే దట్ ఈస్ వాట్ వీ హావ్ గెయిన్డ్. ఒక రాష్ట్రంగా మనం గెయిన్ చేసుకున్నాం కదా, తప్పే ఉంది దాంట్లో. నేను అదే అంటున్నాను. ఇప్పుడు అక్కడ బాలుగారి విగ్రహం పెడితే ఎవరికి తప్పైతుంది? దాన్ని ఒక ఇష్యూగా తీసుకొచ్చి ఎవరిని కించపరచాలనుకుంటున్నారు? ఈ దిక్కుమాలిన పనిచేసే వాళ్ళు తెలంగాణ గౌరవాన్ని కించపరుస్తున్నారు అంటున్నాను నేను. సగటు తెలంగాణవాది ఎప్పుడు ఇది ఇట్లాంటిది ఒప్పుకోడు. తెలంగాణ గౌరవాన్ని మీరు వాళ్ళ రోజున కించపరుస్తున్నారు ఇది చేసి. ఒక కళాకారుడికి మనం ఎప్పుడు గౌరవం ఇచ్చినాం, తెలంగాణ వ్యక్తులుగా మనం ఎప్పుడు గౌరవం ఇచ్చినాం ఒక కళాకారుడికి. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని చూడలే, ఈ కులం ఆ కులం అని చూడలే. కళాకారుని ఎప్పుడు మనం నెత్తిన పెట్టుకొని చూసుకున్నాం. ఇవాళ ఒక కళాకారుని మీరు ఇవాళ రోజు ఈ రకంగా అవమానిస్తారా? ఏం తప్పు చేశారు? విగ్రహం పెడితే తప్పేంటి? మీరు నిజంగా పెట్టదలుచుకుంటే తెలంగాణ వాళ్ళ విగ్రహాలు పెట్టుకుందాం, మేమందరం ముందరకు వస్తాం, పెట్టుకుందాం. మరి ఇదే మనుషులు రాజీవ్ గాంధీ విగ్రహము సెక్రటేరియట్ ముందర పెట్టినప్పుడు ఎందుకు మాట్లాడలే వీళ్ళు? ఆయన తెలంగాణ వాదా? రాజీవ్ గాంధీ తెలంగాణ వాదా? మరి ఎందుకు ఆయన విగ్రహం పెడితే ఎందుకు మాట్లాడలే వీళ్ళు సెక్రటేరియట్ ముందర? అంటే మీ ఇష్టారీతిన రాజకీయం చేస్తారా? ప్రతిదాన్ని ఉండాలి కదా కొంచెమన్నా. అంటే మీకు నేను దిస్ ఇస్ వాట్ ఈస్ సెయింగ్, దారిద్ర్యం అండి ఇది, భావదారిద్ర్యం ఇది. ఎందుకు భావదారిద్ర్యం అంటున్నా అంటే, థ్యాంక్ యూ ఫర్ ద వర్డ్, కానీ నాకు నిజంగా చాలా కోపం వస్తుంది.
తెలంగాణ ప్రజల మనసుల్లో ఎప్పుడు ఇట్లాంటిది ఉండదు సార్. తెలంగాణ వాళ్ళు దిల్దార్ అసలు. అట్లాంటి తెలంగాణ వాళ్ళని ఎంత రాంగ్గా పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఇవాళ రోజున వీళ్ళు. ఏం దౌర్భాగ్యం ఇది? మీ రాజకీయం కోసం తెలంగాణను ఎందుకు వాడుకుంటున్నారు మీరు? ఇవాళ ఎందుకు వాడుకుంటున్నారు? మీ రాజకీయం కోసం తెలంగాణ ఎందుకు వాడుకుంటున్నారు? విగ్రహం అనుమతికి ఇచ్చేటప్పుడు గవర్నమెంట్కి తెలీదా? నేను ఒక విషయం చెప్తానండి, నేను మళ్ళీ చెప్తున్నా. వాళ్ళు అక్కడ ఏమని పెట్టారు? ఒక కళాకారుడికి ఒక విగ్రహం పెడతామన్నారు. తప్పేంటి అని అడుగుతా నేను. తప్పేంటి? వాట్ ఈస్ రాంగ్? కళాకారులను ఇంకెవరైనా ఉంటే వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టండి అని మీరు అడగండి. ప్రభుత్వానికి మీరు విన్నపం చేసుకోండి. గద్దర్ విగ్రహం పెడదామని అనండి. అందరం వస్తాం రోడ్ల మీద. అవార్డులే ఇచ్చాడు కదండి గద్దర్ అవార్డులు. నేను ఏమంటున్నా, అందరం వద్దాం రోడ్ల మీదకి, కొట్లాడదాం ప్రభుత్వంతో. ఇది ఎట్లుంటుంది తెలుసా? నాకు అన్నం పెట్టకపోయినా పర్లేదు కానీ పక్కన వాళ్ళకి మాత్రం అన్నం పెట్టకన్నట్టున్నది. తెలంగాణ వాళ్ళు ఎప్పుడు అట్లా అనుకోరండి. మేము అన్నం తినకపోయినా పర్లేదు కానీ పక్కవాడికి అన్నం పెట్టాలనుకుంటాం. అది మా నైజం. వీళ్ళ కుంచిత మనస్తత్వాల్ని తెలంగాణ మనస్తత్వంగా వీళ్ళు ఏదైతే చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, కేసీఆర్ గారు కూడా కొన్ని సందర్భాల్లో ఇది చేశారు. ఆ రోజున కూడా నేను ఫైట్ చేసిన. ఇవాళ మళ్ళీ కొంతమంది ఉద్యమకారుల ముసుగులో ఇది చేస్తున్నారు. ఉద్యమకారులు అయ్యుండొచ్చుగాక, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తెలంగాణకి ఒక నెగిటివిటీని ఆపాదిస్తామంటే మాత్రం ఎవరం ఒప్పుకో. తెలంగాణ చాలా విశాల హృదయంతో పుట్టినటువంటి ఒక రాష్ట్రం. తెలంగాణ వాదులందరూ చాలా చాలా విశాల హృదయంతో ఉన్నటువంటి వాళ్ళు. అందరిని హక్కున చేర్చుకుంటాం, మన ప్రాంతాన్ని డెవలప్ చేసుకుంటాం, 10 మందికి అన్నం పెడతాం. అది మన నైజం. ఆ నైజాన్ని మీరు ఇవాళ రోజున చంపేసే ప్రయత్నం చేయొద్దు. అండ్ మన 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 కల్చరే మనం కళాకారులని నెత్తిన పెట్టుకొని పూజిస్తాం. ఆ కల్చర్ని మీరు ఇవాళ రోజున దయచేసి మీ స్వార్థం కోసం, మీ అస్తిత్వం కోసం, మీరు బతుకున్నామని చెప్పడాని కోసం తెలంగాణ అస్తిత్వాన్ని చంపద్దు. తెలంగాణ నైజాన్ని, తెలంగాణ బాణిని, తెలంగాణ వాణిని చంపద్దు. తెలంగాణ వాళ్ళని ఎక్కడా కూడా తప్పుగా పోర్ట్రే చేయదు. నేనేమన్నా కొంచెం దీన్ని కొనసాగింపు మాట్లాడాను అనుకోండి, చెప్పండి. వాళ్ళు ఏమనంటారంటే రేపు దాన్ని ఇంకా ఎక్స్ట్రా చేసుకొస్తూ మాట్లాడుతున్నారు జర్నలిస్టులు. నేనేమంటున్నా అంటే, ఒకటి జ్యోత్స్న గారు అని కాదండి, ఒక మాట చెప్తాను కిషోర్ గారు. ఎప్పుడైనా సరే ఆ రోజున ఉద్యమ సమయంలో రైలు రోకోలు చేసినాం, రాస్తా రోకోలు చేసినాం, వంట వార్పు చేసినాం, ఎక్కడికక్కడ ఘొరావులు చేసినాం, అన్నీ చేసినాం. ఎందుకు చేసాం? రాష్ట్రం కావాలని చేసినాం. అవును, వచ్చింది కదా రాష్ట్రం. మరి ఇవాళ కూడా నిరుద్యోగులు చచ్చిపోతున్నారు కదా, ఇవాళ కూడా విద్యార్థులకు పట్టెడు అన్నం సరిగ్గా పెడతలేరు కదా, వాటన్నిటి మీద ఎందుకు కొట్లాడతలేరు వీళ్ళు? ఇవాళ కూడా అశోక్ నగర్కి వెళ్ళండి మీరు, కుప్పలు తెప్పలుగా పాపం విద్యార్థులు ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయా అని చెప్పి ఆ చెట్ల కింద పుట్ల కింద కూర్చొని చదువుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలుసు కదా మీకు లైబ్రరీ. ఏమైంది? ఏమొచ్చింది తెలంగాణలో? దాని గురించి మాట్లాడదాం. నేనేమంటా అంటే, మన గౌరవాన్ని మనం నిలబెట్టుకుందాం, మన కళాకారులకు మనం గౌరవం ఇద్దాం, కానీ పక్క కళాకారులను కించపరచద్దు. తప్పది. ఇక్కడ ఏ కులమో మతమో నేను మాట్లాడతలేను, ఏ ప్రాంతమో కూడా మాట్లాడట్లేదు. కళాకారులకి ప్రాంతాలు ఉండవు, కళాకారులకు కులాలు ఉండవు, కళాకారులకి మతాలు ఉండవు. కళాకారులకు ఉండేది కేవలం కళ మాత్రమే. కళని గౌరవిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. అది మన నేచర్. మన నేచర్ని ఎవరి కోసం కూడా మనం మార్చుకోకూడదు. తెలంగాణ వాళ్ళ నేచర్ని ఎవరో ఒకళ్ళిద్దరు వచ్చి మారుస్తామంటే మాత్రం అది మారదు. అర్థం చేసుకోవాలి వాళ్ళు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.